వెల్కమ్ టు బిగ్ టీవీ. ప్రతి ఒక్కరం కూడా ఎన్నో ఏళ్ల నుంచి చూస్తూనే ఉన్నాం బిగ్ బాస్. అయితే ఇప్పుడు బిగ్ బాస్ మాత్రం సరికొత్త వేలో అయితే వచ్చేసిందని చెప్పొచ్చు. బిగ్ బాస్ సీజన్ 9 అగ్ని పరీక్ష అనేది మనం చూస్తూ ఉన్నాం. డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్న మనుషులు అందులో ఉండటం అనేది అసలు రోజుకొక ట్విస్ట్ అని చెప్పొచ్చు, రోజుకొక టాస్క్ అని చెప్పొచ్చు. అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఫైనల్గా అయితే 15 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు అంటూ కూడా మనకు కొన్ని వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు మనతో పాటు మాత్రం ఒక గెస్ట్ ఉన్నారు. ఆయన ఎవరో కాదు, మాస్క్ మ్యాన్. ఆయన చేస్తున్న టాస్క్లు కానీ అన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా రిసీవ్ చేసుకుంటున్నారని చెప్పొచ్చు. మరి వీటన్నిటికీ సంబంధించి ఆయన ఏం చెప్తారు అనేది ఆయన మాటలను తెలుసుకుందాం. నమస్తే అండి. హాయ్, నమస్తే. నమస్తే. అంటే ఆ మాస్క్ అనేది ఎందుకు పెట్టుకున్నారు అసలు? నేను రెండు రకాలుగా చెప్తాను ఈ విషయాన్ని. మాస్క్ విషయంకి వచ్చేప్పటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్గా నోస్ మాస్క్ నేను కొన్ని సంవత్సరాల నుంచి పెట్టుకుంటున్నా. ఓకే, తర్వాత ఈ మాస్క్ ఏదైతే ఉందో, ఈ కనపడే సమాజం ఏదైతే ఉందో, కనపడే మాస్క్ ఒకటి వేసుకొని ఫేక్గా ఉంటున్న సందర్భాల్లో విసుకొచ్చి ఈ కనపడే మాస్క్ మొహానికి మాత్రమే వేసుకొని కనపడకుండా సొసైటీ నుంచి దూరంగా బతుకుతున్నా. అంటే మనుషులందరూ కూడా ఒక మాస్క్ వేసుకొని నటిస్తున్నారంట. అందరిని జనరలైజ్ చేసి చెప్పలేము, నేనేం దేవుని కాదు కదా. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అలా ఉంటున్నారని నా అభిప్రాయం. అది ఓకే, చాలా మంది అలా ఉంటున్నారు కాబట్టి మీరు నిజంగానే మాస్క్ వేసుకొని ఉంటున్నారు అంటే నా అనుభవంలో నేను అబ్జర్వ్ చేసింది అది. ఇంట్లో కూడా అలానే ఉంటారా? ఇంట్లో అలా ఎందుకు ఉండవు కదా. ఇది యాక్చువల్ అంటే ఇంట్లో వాళ్ళు నటించరు అనుకుంటున్నారా? ఆబ్వియస్గా నటిస్తుంది, తెలిసిపోద్ది. ఇంట్లో మనం చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తుంటాం కదా, తెలుస్తుంటుంది మనకి. ఓకే, అంటే చాలా మంది బిగ్ బాస్ లో ఇప్పుడు వెళ్ళాలి అనుకుంటున్నారు, కానీ మీరు ఎందుకు బిగ్ బాస్ కి వెళ్ళాలనుకుంటున్నారు? రైట్ క్వశ్చన్. నేను కొన్ని సంవత్సరాల నుంచి ఒక రకమైన అజ్ఞాతవాసంలో ఉంటాను. ఒక చిన్న ప్రైవేట్ లైఫ్, ఒక షెల్లో చాలా లిమిటెడ్ పీపుల్తో ఇంటరాక్ట్ అవుతూ జీవితంలో కొన్ని పరిస్థితులు ఏదైతే ఎదురైనాయో దాని తర్వాత నా లైఫ్ ఇలా మారిపోయింది. ఒక రకమైన స్ట్రెస్, డిప్రెషన్లో ఉండిపోయాను. కరెక్ట్గా చెప్పాలంటే ప్రిన్స్ ఇన్ ఎగ్జైల్లో ఉండిపోయాను. ఓకే, పెళ్ళైన తర్వాత అరణ్యవాసం చేశాము, తర్వాత అజ్ఞాతవాసం చేశాను. చేశాను, నేను మా భార్య. అది మాది లవ్ మ్యారేజ్. ఓకే, తనకి నాకు ఇప్పుడు ఆల్మోస్ట్ 19-20 ఇయర్స్ పరిచయం. ఓకే, పెద్దల సమక్షంలోనే పెళ్లి చేసుకున్నాం. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అజ్ఞాతంలోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఒక 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు వెళ్ళారు. తర్వాత ఎక్కడికి వెళ్ళారు? అంటే అజ్ఞాతవాసం అంటే నిజంగా మనం అడవిలోకి ఏం వెళ్ళాం. ఏంటంటే పేరెంట్స్తో టచ్లో లేకుండా వేరుగా ఉండటం. అంటే మా మిస్సెస్ వాళ్ళ పేరెంట్స్తో మేము టచ్లో వేరుగున్నాం. మా పేరెంట్స్ కూడా చాలా తక్కువ లిమిటెడ్గా కాంటాక్ట్లో ఉండేవాళ్ళం. అది దాని తర్వాత నాకు 2017-18 నాకు యాక్సిడెంట్ జరగటం. ఓకే, అంటే కొత్త లైఫ్ స్టార్ట్ చేశాము. తర్వాత నేను జాబ్స్ నుంచి బిజినెస్ ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళిపోయాను. నేను కొంతమందికి లైఫ్ మనమే ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఒక ఎంటర్ప్రెన్యూర్గా నేను కొత్త జర్నీ స్టార్ట్ చేశాను. ఆ ప్రాసెస్లో అంతా బాగుంది, సజావు నడుస్తుంది అన్న తరుణంలో నాకు ఒక యాక్సిడెంట్ జరగటం. యాక్సిడెంట్ కొంచెం నా లైఫ్ని తలకిందలు చేసిందని చెప్పాలి. సో అంటే ఫిజికల్గా అండ్ సైకలాజికల్ ట్రామా నుంచి రికవర్ అవడానికి నాకు 2 years పట్టింది. డిప్రెషన్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంది, ఎందుకంటే దాని తర్వాత కరోనా 1 by 1. ఓకే, అదే టైంలో ఐ లాస్ట్ మై కజిన్ సిస్టర్ అండ్ ఐ లాస్ట్ వన్ ఆఫ్ మై ఎంప్లాయర్స్ పర్సన్. సో ఇవన్నీ కూడా లోపల తెలియకుండా నన్ను ఎక్కడో బాగా డిస్టర్బ్ చేసేసినాయి. సో కరోనా దాని తర్వాత ఒకటి చాలా డౌన్ రఫ్ ఫేస్ చూసా లైఫ్లో. నేను కొంచెం హ్యూమన్ వాల్యూస్, హ్యుమానిటీ, తర్వాత పేట్రియట్ భావాలతో పెరిగిన మనిషిని కాబట్టి ఏంటి సొసైటీ, ఏంటి లైఫ్ ఇలా ఉంది ఏంటి అని చెప్పి ఒక రకంగా గివప్ అనే స్టేజ్లో ఉండి ఉన్న తరుణంలో నాకు ఆ డిప్రెషన్, స్ట్రెస్లో ఉన్న టైంలో నాకు నిజంగా ఎంతో కొంత ఆ ఊరటనిచ్చింది, నాకు కొంత డోపమైన్, సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్ ఇచ్చిందంటే వేరే షోస్తో పాటు బిగ్ బాస్, కపిల్ శర్మ షో, అలాగే మోస్ట్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ కంటెంట్ చూసామని, జస్ట్ ఫర్ లాఫ్స్ గిగ్స్, కొంత మనకు తెలుసు కదా హ్యాపీనెస్, జాయ్ ఇచ్చేది. బిగ్ బాస్ అనేది నాకు నిజంగా వాటిలో ఒక షో ఫార్మాట్. బిగ్ బాస్ సహజంగా చాలామంది నచ్చదు. నాకెందుకు నచ్చుతుంది అంటే అది ఇందాక మీతో చెప్పినట్టు 100 సంవత్సరాలు మన నిజ జీవితం ఏదైతే ఉంటుందో బయట అన్ని చోట్ల కెమెరాలు ఉండవు కాబట్టి ఒక మనిషి మన ముందు ఒకటి మాట్లాడతాడు, మన వెనక ఒకటి మాట్లాడతాడు. మనకి చాలాసార్లు మనం పసిగట్టలేము. మనం చాలామంది వింటుంటాం, మనం అంటున్న మాటలు నమ్మి మోసపోయాం తెలుసు కదా. ఒక రకమైన అదే ఇందాక మీతో అన్నాను కదా, కనపడిని ముసుకేసుకుంటారు, మాస్క్ ఫేక్గా ఉంటారు. మీలాగా నేను కనపడే ముసుకేసుకున్నాను, నేను నా ఫేస్ కి మాత్రం ముసుకేసుకున్నాను. కానీ క్యారెక్టర్ కాదు, ఒరిజినల్ ఫేస్ చూపించలేకపోతున్నారు కదా ఇక్కడ, అందుకు అంటున్నాను. నేను ఐ విల్ షో యు, జస్ట్ ఐ విల్ రివీల్. ఎందుకంటే ఆల్రెడీ మీరు షోలో చూసుంటారు, ఐ హావ్ రివీల్. బట్ జస్ట్ ఏంటంటే నేను మీకు ఇలా సుపరిచితం అయ్యాను కాబట్టి నేను ఇలా వచ్చేసాను యాక్చువల్లీ. సో ఇఫ్ యూ వాంట్ మీ టు రివీల్, ఐ కెన్ రివీల్ రైట్ అవే. రివీల్ ప్లీజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, మీ అందరికీ సుపరిచితుడు అయ్యాను మాస్క్ మ్యాన్గా. ఓకే, చాలామంది హృదయ మానవ్ అంటున్నారు, మాస్క్ మ్యాన్ హృదయ్, మాస్క్ మ్యాన్ హరీష్,
తల్లిదండ్రులు పెట్టిన పేరు హరీష్. ఓకే, తర్వాత నా ఆ సీతారాములు లేకపోతే శివపార్వతిలాగా నా మ్యారేజ్ అయినాక నా వైఫ్ నాలో సగభాగం అయిపోయిన తర్వాత హరిత హరీష్గా మేము కొత్త జర్నీ లైఫ్ స్టార్ట్ చేసాం. అవును. సో దిస్ ఈజ్ మీ, యా. రియల్ సైడ్ ఆఫ్ మీ. కాదు, అది అంతసేపు పెట్టుకుంటున్నారు ఆ షోలో కానీ ఇక్కడ కానీ, మీకేం ఇబ్బంది అనిపించట్లేదా? అంటే ఈ మాస్క్ నేను షో కోసం అయితే పెట్టుకోలేదు. అండ్ మేము కొత్త లైఫ్ కొత్త జర్నీ ఒక 4-5 నెలల కిందట స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఈ నోస్ మాస్క్ అనేది నేను ఆల్మోస్ట్ 12 years నుంచి పెట్టుకుంటున్నా. ఎవ్రీథింగ్ ఇస్ పొల్యూటెడ్, ఈవెన్ పీపుల్ ఆల్సో మోస్ట్లీ. నేను ఒక చిన్న క్వశ్చన్, అంటే మీరు నాకు పరిచయం అయినప్పటి నుంచి పీపుల్ పొల్యూషన్ అయిపోయారు అనేదే చెప్తూ ఉన్నారు ఎక్కువగా. అంటే మనుషుల వల్ల అంతగా ఇబ్బంది పడ్డారా? మీరు కూడా అనుభవించుంటారు. ఒక స్టేజ్ వరకు ఓకే, బట్ మరీ అంతగా మాస్క్ పెట్టుకొని ఇదంతా చేస్తున్నారు అంటే మరీ అంత పెద్ద ఇన్సిడెంట్ ఏమైనా జరిగిందా? అంటే ఇది పెద్ద స్టేట్మెంట్ యాక్చువల్ రకంగా చెప్పాలంటే. అంటే జాబ్ మార్కెట్లో నేను అంటే కెరియర్ చిన్నప్పటి నుంచి చాలా ఆశలు ఉండేవి. స్పోర్ట్స్ అంటే విపరీతమైన ప్రేమ. మీరు నమ్ముతారో లేదు, నా స్కూల్ చిన్నప్పుడు నా చాలా బాల్యంలో వెన్ ఐ వాజ్ ఇన్ స్కూల్ 3rd 4th స్టాండర్డ్ గురించి చెప్తున్నాను. ఆ వయసు నాకు ఊహ ఉన్నప్పటి నుంచి చెప్తున్నా. స్కూల్ అయిపోగానే రోడ్ దాటేసేసి వెళ్తే గ్రౌండ్ ఉండేది. గ్రౌండ్లో కూర్చునేవాడిని, ఇంటికి వెళ్ళేవాడిని కాదు. గ్రౌండ్లో కూర్చుని ఆడుతుంటే చూస్తుండేవాడిని. మా పేరెంట్స్ వచ్చి ఎత్తుక్కుని నన్ను గ్రౌండ్లోనే చూసేవాళ్ళు, తీసుకెళ్లేవారు. అలా పెరిగిన వాడిని నేను. కొంతమంది ఐకానిక్ పీపుల్, కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్ ఇలాంటి వాళ్ళు చూశాను రైట్ ఏజ్లో. చూసినప్పుడు తెలియకుండా స్పోర్ట్స్ మీద అమితమైన ప్రేమ ఉండేది. బ్యాడ్మింటన్ కానీ క్రికెట్ కానీ వీటి మీద చాలా ఉండేది. అంటే బతికితే ఒక బిగ్గర్ లైఫ్ బతకాలి, దేశానికి ఏదైనా మంచి గర్వకారణంగా ఉండాలి, పేరు తీసుకురావాలి. నాకు నేమ్ కాదు. సో ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్ అని ఫీల్ అయ్యేవాడిని నేను. ఒక యూనిక్నెస్, ప్రతి మనిషిలో ఒక టాలెంట్ స్కిల్ ఉంటుంది. సో నాలో అలా ఉందని నేను ఫీల్ అయ్యేవాడిని. కానీ మీకు తెలుసు కదా, మిడిల్ క్లాస్ లైఫ్స్ ఎలా ఉంటాయి. మనం డ్రీమ్స్ ఒక పక్కన ఉంటాయి, తర్వాత బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ ఇంకో వైపు ఉంటాయి. అందరిలాగే ఓకే బతుకు జట్కా బండారు. సో బతుకు జీవుడా అంటూ ఇక ఉద్యోగాలు, చదువు, ఉద్యోగాలు ఇదే ఫండాలో లైఫ్ గడిచిపోయింది. సో నా డ్రీమ్స్ని ఒక రకం చెప్పాలంటే చంపేసుకున్నా, ఫుల్ఫిల్ చేసుకోలేకపోయా. కానీ ఎప్పుడు కూడా నాలో ఒక స్పోర్ట్స్ పర్సన్ ఉండేవాడు. అలా ఉన్న నేను ఈ జాబ్స్ మార్కెట్లోకి వచ్చినప్పుడు ఫస్ట్ నాకు నేను ఎక్స్పీరియన్స్ చేసింది, బట్టతలు ఉన్నవాడికి దువ్వెన అమ్మాలి. నాకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చింది. నేను మా మేనేజర్ ఎవరైతే నన్ను అపాయింట్ చేసుకున్నారో, ఎందుకు బట్టతలు ఉన్నవాడికి దువ్వెన అమ్మాలి, జుట్టు వచ్చే క్రీమ్ ఏదైనా తయారు చేయొచ్చు కదా, అది కదా అంటే. లేదు, ఇలా అయితే ఇలాంటి ఒపీనియన్, ఇలాంటి నేచర్ ఉంటే యూ కెనాట్ సర్వైవ్ ఇన్ సేల్స్ అండ్ మార్కెటింగ్ అంటే. అది ఇది నా ఎక్స్పీరియన్స్. అందరికీ అలా ఉండకపోవచ్చు ప్రాబబ్లీ. అలా స్టార్ట్ అయిన జర్నీ. నేను రకరకాల ఇండస్ట్రీస్లో వేరు జాబ్స్ చేస్తూ ఉన్నా. లైఫ్లో ఏదో వస్తాయి అంటే ఆకలితో ఉన్న మనిషికి నేను ఇదే తింటాను అని చెప్పడానికి చాలా వరకు సాధ్యపడదు. సో నాకు లైఫ్లో నా ముందుకు ఏది వచ్చిందో అది గ్రాప్ చేసుకుంటా. అండ్ మోర్ ఓవర్ నాకు ఒక వర్స్టైల్ పర్సనాలిటీ ఉంది. ఏంటంటే నేను కొత్తది ఎప్పుడు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అనుకుంటాను. అంతే ఒక ఇండస్ట్రీలో కన్ఫైన్ అయిపోవాలి, ఒకటే పని చేయాలి అంటే రోజు పప్పు అన్నమే తినాలంటే బోర్ కొడుతుంది. సో నేను డిఫరెంట్ ఎక్స్ప్లోర్ చేస్తున్నా ఒక వర్స్టైల్ పర్సన్గా. దాంట్లో భాగంగా వేరు ఇండస్ట్రీలో జాబ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ అన్ని జాబ్స్లో నేను నోటీస్ చేసింది ఏంటంటే స్ట్రెస్ఫుల్ లైఫ్, ఒక రన్నింగ్ రేస్ లైఫ్. పొద్దున్న లేగటం, బ్యాగ్ వేసుకెళ్ళటం, టార్గెట్స్, గోల్స్ అచీవ్ చేయాలి, నెంబర్స్, ఇదే. ఓకే, ఎందుకు సంపాదిస్తున్నాం? ఆ డబ్బులు కొంతసేపు సంతోషం లేని జీవితం దేనికి? ఫ్యామిలీతో కొంతసేపు స్పెండ్ చేయడానికి. ఇది ఎప్పుడు ఉండేది. మనలో చాలామంది మనం నిజంగా మనస్సాక్షి గుండె మీద చేసుకుని అడిగితే మీకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉందన్నప్పుడు చాలామంది చెప్పే మాట, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చెప్పేది ఏంటంటే లేదండి. మెజారిటీ పీపుల్ చెప్పేది అదే కదా. ఎందుకు లేదు మనకి? బికాస్ మనకున్న డ్రీమ్స్ మనం ఎప్పుడు కూడా ఫుల్ఫిల్ చేసుకోం మోస్ట్ ఆఫ్ ద కేసెస్. కొంతమందికి సాధ్యపడింది కానీ అందరికి సాధ్యపడలేదు కదా. ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళాలి అనేది కూడా మీ డ్రీమా? డ్రీమ్ కాదండి. నేను ఒక కొత్త మీతో అదే అన్నా, ఈ జాబ్స్ తర్వాత మ్యారేజ్ తర్వాత కొత్త జీవితం, ఇలా ఇక మనం జాబ్ చేయకూడదు ఇంకా. అంటే జాబ్ చేయకూడదు అని కాదు, జాబ్ చేసాం కదా, ఇలా కాదు, మనం ఒక ఎంటర్‌ప్రెన్యూర్, బిజినెస్ పర్సన్గా మారదాం, ట్రాన్స్ఫార్మ్ అవుదాం అనే ఒక కొత్త లైఫ్ జర్నీ మొదలుపెట్టినాం. ఎందుకంటే మనం కొంతమంది ఉద్యోగాలు ఇవ్వాలి, జీవనోపాధి కలిగించాలి, ఒక ఎథికల్ బిజినెస్ ప్రాక్టీస్ చేయాలి అనే ప్రాసెస్లో బిజినెస్ స్టార్ట్ చేసాం. దాంట్లో కూడా సాధ్యపడలేదు. మనం ఒక రకమైన సిస్టంలో ఉన్నాం, సాధ్యపడలేదు. సారీ టు సే దట్. నేను చాలా సిస్టంలో ఉండి చూసా ఎలా ఉంటుంది ఏంటంటే. గ్రౌండ్ రియాలిటీ మనిషిలో స్వార్థం, నాకేంటి, కట్టుబడి చెప్పండి, కరప్షన్, గ్రీడీనెస్. ఇండియా ఇవాళ రోజు కూడా స్టిల్ డెవలపింగ్ అనే ఫేజ్లో ఉండడానికి కారణం మేజర్గా రోల్ ప్లే చేసేది అది. అర్థం కదా. ఇండియా సచ్ ఎ గ్రేట్ కంట్రీ, బట్ వీ డోంట్ నో దట్ గ్రేట్నెస్. అంతే, చాలా మంది తెలియదు అనుకుంటా. సో ఈ ప్రాసెస్లో ఉన్నాక నేను చెప్పాను కదా, యాక్సిడెంట్, బిజినెస్లో ఉన్న టైంలో యాక్సిడెంట్, అంటే డెస్టినీ నాకు ఇంకోటి రాసి పెట్టి ఉందని అనుకుంటా. డెస్టినీ మనకు ఇంకోటి రాసి పెట్టి ఉందేమో, ఐఎమ్ నాట్ మేడ్ ఫర్ దిస్ అనుకుంటా. సో ఆ యాక్సిడెంట్ నన్ను ఒక కొత్త లైఫ్ అది చెప్పగా, స్ట్రెస్, డిప్రెషన్ ఉన్నాక ఇక
అంటే తెలియకుండా ఐ లాస్ట్ మై గ్లామర్, నా లుక్స్ మీరు చూసి ఉండొచ్చు, చాలా కోల్పోయాను. ఎందుకంటే స్ట్రెస్ ఒక మనిషి ఎంత పాడు చేస్తుందో శారీరకంగా, మానసికంగా, నేను కూడా ఆ ఫేజ్ ఎక్స్పీరియన్స్ చేశాను. ఈ ప్రాసెస్లో మీకు చెప్పా కదా, బిగ్ బాస్ అనేది నిజంగా నిజ జీవితంలో 100 సంవత్సరాల జీవితం ఏది ఉంటుందో దాన్ని కుదించేసి 105 రోజులు లేకపోతే 120 రోజుల కింద కుదించేసి ఒక ఇంట్లో మనుషులు, రకరకాల మనస్తత్వంలో ఉన్న మనుషులందరినీ ఆ ఇంట్లో పెడతారు. వాళ్ళ ప్రతికూల పరిస్థితుల్లో మానసికంగా, శారీరకంగా ఎలా ప్రవర్తిస్తారనేది బిగ్ బాస్ ఫార్మాట్. ఫేక్గా నటించలేరు, ప్రతి ఒక్కరికి ఒక క్యారెక్టర్ పర్సనాలిటీ ఉంటుంది కదా, అది డెఫినెట్గా మ్యాక్సిమం క్యారీ చేయలేరు చాలా వరకు ఫేక్గా. ఏదో పాయింట్లో రివీల్ అయిపోతుంది. ఇంకా నటించే వాళ్ళు గొప్ప గొప్ప నటులు అయితే వాళ్ళు వేరే మనం కెమెరాలు కూడా పసిగట్టకపోవచ్చు, కానీ జనం చూస్తారు, వ్యూవర్స్ చూస్తారు, మేకర్స్ చూస్తారు కదా, తోటి కంటెస్టెంట్స్ నోటీస్ చేస్తారు కదా. సో నాకు బాగా నచ్చింది. ఇది ఒక లైఫ్ సంబంధించిన కేస్ స్టడీ లాంటిది. మనం చాలా మంది అనిపిస్తుంది ఏంటి కొట్టుకుంటున్నారు, అరుచుకుంటున్నారు, ఇది నిజ జీవితంలో కూడా అదే జరుగుతుంది. మనం ఇంటింటి మనం అందరిలో మనం చూడడం అంతే, ప్రతి ఇంట్లో ఉంటుంది అది. సో అదేంటి అదే చెప్పా కదా, షార్ట్ కట్లో ఒక 105 డేస్లో ఒక ఇంట్లో పెట్టేసి దాంట్లో మనుషుల్ని వాళ్ళని చూస్తాం జరుగుతుంది. సో నాకు ఆ ఫార్మేట్ నచ్చేది కాబట్టి గత 3 సీజన్స్ నుంచి నాకు ఒక రకమైన డిస్సాటిస్ఫాక్షన్ ఉంది. సరైన కంటెస్టెంట్స్ లేకపోతే సరైన విన్నింగ్ కంటెస్టెంట్ దొరకలేదు అనిపించినప్పుడు తెలియకుండా లాస్ట్ ఇయర్ సీజన్ 8 కంప్లీట్ అయ్యేప్పుడు నాకు మదిలో మెదిలిన ఒక మాట నా నోటేమట యాదృచ్ఛికంగా వచ్చేసింది. పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ బ్రెయిన్ అంటారు దాన్ని. ఈసారి BB9 ఈజ్ మైన్ అనుకున్నా. నాలో ఒక కవి కూడా అప్పుడప్పుడు ప్రతి మనిషిలో ఉంటాడు కదా, BB9 ఈజ్ మైన్ అనుకున్నప్పుడు అది నాకు ఇప్పుడు తెలియదు. ఈసారి BB9లో సామాన్యుడికి ప్రవేశం ఉంటుందనే విషయం నాకు తెలియనే తెలియదు, అసలు ఎలా ఉంటుందో కూడా తెలియదు బిగ్ బాస్ 9 సీజన్ 9 అనేది. అంటే లాస్ట్ టైమే సామాన్య ప్రజలకు కూడా ఉంది అని చెప్పారు కానీ తీసుకోలేదు. కానీ ఈసారి మాత్రం చాలా మందిని తీసుకుంటున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అవును, ఈసారి అదే నాకు తెలిసింది ఎలా అంటే జూలై 8 కల్లా మనకి 3 minutes వీడియో క్లిప్ పెట్టమని చెప్పడం జరిగింది. అది నాకు ఎలా తెలిసిందంటే నా ఫ్రెండ్ ఒక ఆయన తిరుపతిలో ఉండటం, తను నిజంగా సర్వీస్ చేయడం కోసం ఆ దేవుడి సన్నిధి దగ్గర ఉంటాం. అక్కడి నుంచి నాకు కాల్ చేసి, హరీష్ గారు మీరు తప్పకుండా బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేయాలి, మీరు పంపించండి, బికాస్ యువర్ విన్నింగ్ కంటెస్టెంట్. ఆయన ఎన్నో సంవత్సరాలు నన్ను చూస్తున్నారు కదా, నాలో ఉన్న అన్ని షేడ్స్ అన్ని కూడా హీ నో మై పొటెన్షియాలిటీ, వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఐ యామ్, మై పర్సనాలిటీ అండ్ మై పొటెన్షియాలిటీ చేయమనండి. అలాగే ఇంకో US నుంచి ఇంకో ఫ్రెండ్ కూడా, నా ఫ్రెండ్ ఒక అమ్మాయి, తను కూడా చెప్పడం జరిగింది. అది చూసారా, అన్నీ కూడా మన బలమైన సంకల్పం ఉన్నప్పుడు అన్నీ కూడా దాన్ని సాధ్యపడేట్టు చేస్తుంటే, సమకూర్చుతుంటే మనకు అన్ని టైంకి. నాకు 7th నేను వీడియో క్లిప్ పెట్టడం జరిగింది, పంపించడం జరిగింది. అదే టైంలో మా ఫాదర్ కూడా యాక్చువల్ జూన్ మంత్ ఎండ్ టైంలో కొంచెం ఆయనకి హార్ట్ సంబంధించిన చిన్న సర్జరీ కూడా అయింది, చిన్న ట్రీట్మెంట్. ఇక నేను ఒక వేరే నెంబర్ ఏదైతే ఇచ్చాను బిగ్ బాస్ కోసం, దాన్ని పెట్టుకుని చూశాను, వెయిట్ చేశాను. తర్వాత నాకేమీ కాల్ రాలేదు, అరే మనకి అవకాశం దొరకలేదేమో అనుకున్నా. బట్ అన్ఫార్చునేట్లీ కరెక్ట్గా ఒక రోజు నేను అలా పడుకున్నాను. మా వైఫ్ అన్నారు, ఎందుకు అలా దిగులుగా పడుకుని ఉంటావు, ఎందుకు అంత ఆలోచిస్తావు, కమ్ ఆన్, లైఫ్ ఆల్వేస్. ఎందుకంటే తను చాలా నాకు బ్యాక్ బోన్ సపోర్ట్లా ఉంది, తను నిజంగా తల్లిలా కొన్ని సందర్భాలు చూసుకుంది. అలాగే విసుగు కూడా చూపిస్తారు కదా చికాకు కూడా, ఎందుకు, ఎందుకంటే ఇష్టపడి చేసుకుందాన్ని, ఇష్టపడటం జరిగింది. తను ఐఎమ్ రియలీ బ్లెస్డ్. నేను కూడా అంతే ఈక్వల్గా ఇష్టపడ్డాం, ఇద్దరు ఒకరికొకరు ఇష్టపడి పెళ్లి చేసుకోవడం జరిగింది. ఒక హీరో లాంటి మనిషి ఎందుకు జీరో అయిపోతున్నావు అంతా ఆలోచించింది. మా ఫాదర్ కూడా అంటున్నా, నువ్వు సొసైటీ నువ్వేం మార్చలేవు సింగిల్ హ్యాండ్తో, సొసైటీ అలా ఉంది, గో విత్ ద ఫ్లో అంటారు. ఇలా గో విత్ ద ఫ్లో సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ కూడా అనుకుంటే వాళ్ళు కూడా చక్కగా మంచి లైఫ్ లీడ్ చేసేవాళ్ళు కదా. వాళ్ళు ప్రాణత్యాగాలు చేసింది, వాళ్ళ రోజున మనం స్వేచ్ఛ వాయువులు పీల్చుకోవాలి, ఫ్రీడమ్ అనేదాన్ని. ఈ ఫ్రీడమ్ అని మనం దాన్ని మిస్యూజ్ చేస్తున్నాం అని ఫీల్ అవుతారు. నాకు నాలో ఒక పేటెంట్ బాగుంది. కాల్ వచ్చింది మీకు, అది చెప్తున్నా కదా. పడుకుని ఉంటే మా వైఫ్ లేపి 28th జూలై, ఐ థింక్ 28th or 27th, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్ డేట్, ఈ 3 రోజుల్లోనే లేచి బయటికి వెళ్దాం, ఒకసారి బయటకు ఒకసారి తిరిగి వద్దాము, మైండ్ ఫ్రెష్ అప్ అవుతుంది అని అంటే లేచి వెళ్తున్నాను. కరెక్ట్గా డోర్ క్లోజ్ చేసి లాక్ చేద్దాం అనుకున్నప్పుడు నాకు ఫోన్ రింగ్ అవుతుంది మొదలుపెట్టి. నా దగ్గర 2-3 ఫోన్స్ ఉంటాయి కదా ఆబ్వియస్గా, అందరికి ఇవ్వాలి రేపు. లోపల బెడ్ సైడ్ లాకర్లో ఉంది. ఈ ఫోన్ అయినా కాదా, చాలా స్పామ్ కాల్స్ వస్తాయి కదా, డౌట్ఫుల్గా నేను వెళ్ళి చూడటం జరిగింది. చూడగానే స్పామ్ కాల్ ఏమో అనుకున్నా, సేమ్ 2 ఫోన్స్ అలాగే ఉంటాయి. ఈ ఫోన్ రింగ్ అవుతుంది. ఆ ఫోన్ వెనక బ్యాగ్ కూడా ఎలా వస్తుంది, సీ ద గుడ్ థింగ్స్ అని రాసి ఉంటుంది కేసు మీద. చూసారు అన్నీ ఎలా ఉంటాయో. నేను ఓపెన్ చేసి మాట్లాడితే, మేము బిగ్ బాస్ BB9 ఆడిషన్స్ నుంచి కాల్ చేస్తున్నామని చెప్పన్నారు. చాలా స్పామ్ కాల్స్ వస్తున్నాయి, ఫేక్ కాల్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు అంతా కూడా మనం చూస్తున్నాం కదా, సైబర్ క్రైమ్ ఎక్కువ ఉంది. నేను అడిగాను, మీరు జెన్యూన్ అంటే లేదు వాళ్ళు చెప్పన్నారు. సో నేను ట్రస్ట్ చేశాను, వాళ్ళు మాట్లాడి కూడా లెజిట్ పర్సన్ అనిపించింది, జెన్యూన్ అనిపించింది. మాట్లాడా, మీరు సెలెక్ట్ అయ్యారు అది చెప్పడం జరిగింది. మాస్ గురించి అడిగారు, నేను ఇలాగ ఉన్నాను, దిస్ ఇస్ హౌ ఐ యామ్ అని అంటే, యా మీరు ఇంట్రెస్టింగ్ పర్సన్లా అనిపించారు, యూఆర్ సెలెక్టెడ్ ఫస్ట్ రౌండ్ అంటే. దాని తర్వాత సెకండ్ రౌండ్ అందరిలాగానే మనకి జూమ్ కాల్ ఇంటర్వ్యూ మీట్కి వస్తారన్నారు, వచ్చాను. దే లైక్ మీ, గ్రూప్ డిస్కషన్, నెక్స్ట్ 3rd రౌండ్ పిలిచారు. అక్కడ కూడా నేను నాలాగే ఉన్నాను నేను, దట్ ఈస్ మై పర్సనాలిటీ.
మై అయితే బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ నా అది చెప్పట్లా, నేను చాలా పాట్ బ్రేకర్లా ఉంటాను, కొండబద్దలు కొట్టినట్టు మాట్లాడతాను. అంటే పెరిగిన వాతావరణం ఏమో కానీ నాలో చాలా మంచి హ్యూమర్ ఫన్ పర్సన్ కూడా ఉంటాడు. ప్రతి మనిషిలో రకరకాల ఎలిమెంట్స్ ఉంటాయి కదా. అయితే ఇందాక మీరు చెప్పినట్టుగా అంటే దేశానికి ఏదైనా చేయాలి, నేనంటూ నాకు పేరు తీసుకురా, నేను అంటే నాకు పేరు వద్దు దేశానికి పేరు కావాలి అన్నారు కదా. దేశం పేరు వస్తే మరి ఆటోమేటిక్ పేరు బిగ్ వస్తుంది. బాస్ కి వెళ్తే పేరు వస్తుందా దేశానికి? అదే చెప్తున్నా కదా, నేను బిగ్ బాస్ కోసం పుట్టలేదు. నేను నార్మల్ గా అడుగుతున్నాను ఇప్పుడు మిమ్మల్ని. నేను ఇందాక మీరు చెప్పారు కదా ఆబ్వియస్ అందుకని. గా పేరు కోసం కాదండి. ఎవరైనా కోరుకునేది ఏంటంటే లైఫ్లో ఏదో ఒకటి చేయాలి, మనకంటూ ఒక ఐడెంటిటీ యూనిక్నెస్ ఉండాలని కోరుకునే మనిషిని నేను. సో ఈ ప్రాసెస్లో నాకు ఇలా రావటం, ఇదంతా జరగటం, ఈ ముందే నేను ఒక 4 months బ్యాక్ మీకు చెప్పినట్టు నేను మా వైఫ్ కలిపి హరిత హరీష్ అనే ఒక ఛానల్, యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ జర్నీ స్టార్ట్ చేసాం కంటెంట్ క్రియేటర్గా. అంటే మాలో ఉన్న యూనో ఆ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో మా సైట్ తెలియచేయాలని ఒక లైఫ్ స్టైల్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. మోస్ట్లీ మీరు కొన్ని రివ్యూస్, కుకింగ్ వీడియోస్, అలాగే మానవ సేవ, మాధవ సేవ, రకరకాల ఎలిమెంట్స్ చేయాలి. నేను ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్ అంటాను కదా, నేను ప్రతి మనిషిని కూడా ప్రేమిస్తా, ఆ మనిషితోనే నాకు ఫైట్ కూడా ఉంటుంది యాక్చువల్గా. సో ఆ జర్నీలో భాగంగా, మా కొత్త జర్నీలో భాగంగా ఇది రావడం జరిగింది. సో నాకు ఒక మైల్ స్టోన్లా ఫీల్ అవుతా. నిజంగా అగ్ని పరీక్షగా అంటాం కన్నా కూడా నాకు ఇది ఆపద్ బాంధవులాగా వచ్చింది బిగ్ బాస్ అవకాశం అని అనుకుంటాను. అంటే బిగ్ బాస్ కొన్ని సీజన్స్ ఇంతకు ముందు చూసుకుంటే చాలా మందికి సాటిస్ఫాక్షన్ లేదు కాబట్టి ఇప్పుడు అగ్ని పరీక్ష పెట్టిన తర్వాత బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చే వాళ్ళని కొంతమందిని సెలెక్ట్ చేశారు ఆల్రెడీ. ఓకే. సో దాంట్లో మీరు కూడా ఉన్నారు. సో కంగ్రాచులేషన్స్. కాకపోతే ఒక చిన్న డౌట్ అండి, అంటే అందరూ వెళ్తున్నారు అక్కడికి, ఓకే, బట్ నేను డిఫరెంట్గా ఉండాలి, నేను అందరికి నోట్ అవ్వాలి అని చెప్పి మీరు మాస్క్ పెట్టుకున్నారు అనుకోవచ్చా మేము? అలా మీరు అనుకోవచ్చు, మీకు తెలియదు కదా నేనేంటో. అదే చెప్తున్నా కదా, ఇప్పుడు మా ఛానల్ ఏదైతే ఉందో ఆ ఛానల్లో మీరు చూస్తే 4 నెలల కిందట, 5 నెలల కిందటే నేను ఆల్రెడీ మాస్క్తో కనపడతాను. మీరు ఒకటి ఇదే మాస్క్తో, ఓకే, ఇదే మాస్క్తో నేను కనపడటం జరుగుతుంది. మీరు చూడొచ్చు, మీరు 1-2 వీడియోస్లో మాస్క్తో కనపడతా. ఒక దాంట్లో ఒక thumbnailలో జస్ట్ నా ఫోటో, అది కూడా మా వైఫ్ ఫోర్స్ చేస్తే ఒక ఫోటోలో ఒక సైడ్ యాంగిల్ ప్రొఫైల్లో కనపడతా, ఒక రకమైన డయాగ్నల్ యాంగిల్లో. తర్వాత మా పాత ఫొటోస్, జ్ఞాపకాలు ఏదైతే ఉన్నాయో మా పెళ్లి రోజు సందర్భంగా తను కావాలని చెప్పి ఒక వీడియో చిన్నది, ఒక రీల్ చేసి చిన్న షార్ట్ పెట్టడం జరిగింది. అదర్ దెన్ దట్ నేను ఈ మాస్క్లోనే మీకు కనపడి ఉంటాను అంతే. ఫస్ట్ వెళ్ళిన తర్వాత అగ్ని పరీక్షలో ఎవరైతే జడ్జెస్ ఉంటారో వాళ్ళందరినీ కూడా డిసప్పాయింట్ చేయడం జరిగింది. అప్పుడు మీరు అనుకున్నారా అసలు నేను నెక్స్ట్ 11కి వెళ్తానా అని అనుకున్నారా మీరు? నాకు బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏంటంటే, ఒక అజ్ఞాతంలో ఉండిపోయాను, ఇక ప్రిన్సల్ ఎగ్జైల్లో ఉన్న మనిషిని నేను ఇక గివప్ చేసేద్దాం లైఫ్ అనుకున్నాక, గివప్కి ఒక కారణం చాలామంది, ఐఎమ్ టాకింగ్ అబౌట్ సూసైడ్. అరే సూసైడ్ చేసుకుందాం అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా బలమైన కారణం ఉన్నప్పుడు ఎందుకు పుట్టామనే దాని విషయం కూడా తెలుసుకోవాలిగా, అన్వేషించుకోవాలి కదా. సో పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది తెలుసుకోవాలనే ప్రాసెస్లో మొదలుపెట్టిన నా జర్నీ. ఆ ప్రాసెస్లో నేను ఇక అయిపోయింది, ఒక ఫీనిక్స్ బర్డ్ లాగా యాషెస్ నుంచి రైజ్ అవ్వాల్సిన టైం వచ్చింది. ఆ యాషెస్ నథింగ్ బట్ స్ట్రెస్ అండ్ డిప్రెషన్. దీని నుంచి పైకి ఎగరాలి, ఫ్లై హై లైక్ ఎ ఫీనిక్స్ బర్డ్ ఆన్ ఫైర్ అనే ప్రాసెస్లో నేను ఇంక బయట రావటం మొదలుపెట్టినాక బిగ్ బాస్ అవకాశం కదా. నాకు బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏంటంటే, అసలు ఫొటోస్కి, కెమెరాస్ ముందు, వీడియోస్కి రాను నేను, మాస్క్ లేనికుండా రాను నేను. మోస్ట్లీ 99% ఇష్టపడిన మనిషిని జనజీవన శ్రవంతిలో లేని చెప్పుకోవచ్చు కరెక్ట్గా చెప్పాలంటే. అలాంటిది నేను అన్ని కెమెరాస్ మధ్యలో, అంతమంది జనం మధ్యలో వచ్చి నుంచుంటమే నాకు బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఐ వాజ్ వెరీ నర్వస్ ఫ్రాంక్గా. అది కాకుండా బయట ఉన్న టెంపరేచర్, వెయిటింగ్ రూమ్లోనూ, లోపల షోలో, ఆ సెట్లో ఉన్న టెంపరేచర్ చాలా 15-20 degrees తేడా ఉంది అనుకుంటున్నాను నేను. బయట అంత హ్యూమిడిటీ ఉంది, లోపల అంత చల్లగా ఉంది, చిల్లుగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నర్వస్గా ఉన్నా. నర్వ్స్ ఉన్న ప్రతి ఒక్కరు నర్వస్గా ఉంటాడు. ఐ వాజ్ వెరీ నర్వస్. అట్ ద సేమ్ టైమ్ ఐ హ్యావ్ దట్ నర్వ్ అండ్ గట్ టు ఫేస్ ఎనీ వన్. ఐఎమ్ వెరీ ఫియర్లెస్. నర్వస్గా లేనని చెప్పడం అనేది అతిశయోక్తి, అబద్ధం చెప్పడం. సో అంతమంది మధ్యలో నుంచిన నవదీప్ కానీ, లేకపోతే అభిజిత్ కానీ, బిందుమాధవి గారు, వాళ్ళు మనం చూసాం యాక్చువల్గా షోస్లో. ఒక్కొక్కరు ఒక పర్సనాలిటీ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరైనా నాతో డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడితే నాకు చాలా కోపం వచ్చేస్తుంది. ప్రతి మనిషికి అదే గౌరవం ఇవ్వాలి, గౌరవం తీసుకోవాలి, అంతే. గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. ఓకే, వాళ్ళు నన్ను స్క్రూటనైజ్ చేయడం కారణం కూడా వాళ్ళకి నాకు ఒక పర్సనాలిటీ ఉందని వాళ్ళకి అర్థమైంది కదా. సో నాలో బెస్ట్ తీసుకురావడానికి కోసమే, నిజంగా నేను ఫేక్ పర్సన్ లేకపోతే నిజంగా రియల్ లైఫ్లో ఇంతేనా అని తెలుసుకోవడం కోసం ప్రతి ఒక్కరు వాళ్ళ వరకు వాళ్ళు దే డిడ్ ఎ వెరీ వండర్ఫుల్ జాబ్. నేను ఫ్రాంక్గా చెప్తాను. అంటే వాళ్ళు చెప్పేదంతా అంటే ముందుగానే ఏదైనా మాట్లాడుకుంటారా, లేకపోతే ఫస్ట్ ఒకటి చెప్పండి, జడ్జెస్గా వాళ్ళు ఓకేనా, రైట్ ప్లేస్లో కూర్చున్నారా వాళ్ళు ఓకేనా కాదనేది నా పర్స్పెక్టివ్లో జడ్జ్ చేయడానికి నేను ఎవరిని, అంటే వాళ్ళు జడ్జ్ చేస్తున్నారు కాబట్టి మీరేం చెప్తారు వాళ్ళ గురించి? అదే చెప్తున్నా, నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే, నేను ఒక స్పోర్ట్స్ పర్సన్గా, ఒక క్రికెట్ కెప్టెన్గా నేను ఉన్నప్పుడు
నేను నిష్పక్షపాతంగా అన్బయాస్డ్గా నా ఫ్రెండ్ కూడా పిక్ చేసుకోకుండా నా క్లాస్లో వేరే వాళ్ళు ఎవరు బెస్ట్ వాళ్ళు పిక్ చేసుకోవాలనుకుంటాం, మన టీం గెలవాలనుకుంటాం. అలాగే వాళ్ళకు కూడా ఒక బాధ్యత ఉంది, ఏంటంటే బెస్ట్ పీపుల్ షోలో రావాలనుకుంటారు వాళ్ళు, అంతే. సో వాళ్ళ రోల్, వాళ్ళ డ్యూటీ వాళ్ళు బాగా చేస్తున్నారు. ఒక్కొక్కరికి ఒక పర్సనాలిటీ, ఒక స్టైల్, యూనిక్నెస్ ఉంటుంది, అలా చేశారు, అంతే, సింపుల్. సో ఐ ఫీల్ దే డిడ్ దేర్ జాబ్ ప్రెటీ వెల్. ఇంకా చిన్న చిన్న పొరపాట్లు, తప్పిదాలు అంటే మనం మనుషులం కాబట్టి అందరం చేస్తాం. అంటే మీ దగ్గరికి వచ్చి లూజర్ అని చెప్పి ఇవ్వటం అనేది చాలా మంది కూడా షాక్ అయ్యాం. అంటే అదే మీ లాస్ట్ అనుకున్నాం మేము ఆ షోలో. లేదు, నేను నిజంగా బిందు మాధవి గాని వ్యక్తిగతంగా ఒక మనిషిగా నేను ఫీల్ అవుతా, కానీ నిజాయితీగా మాట్లాడాలంటే ఆమె ఇవ్వటం చాలా కరెక్ట్. నేను రెస్పెక్ట్ ఇస్తా ఆ విషయంలో. ఎలా అంటారు? ఎందుకంటే ఆవిడ క్వశ్చన్ అడిగారు, అంటే దాని ముందు కొన్ని జరిగినాయి. నా చిన్నప్పుడు కోపిస్ట్ మనిషి అది ఉన్న వాస్తవమే చెప్తా. కోపం వస్తే ఏం చేస్తారని అడిగారు, ఎవరైనా కొడతారా అని అడిగారు. కొడతానన్న. అది ఏ కాంటెక్స్ట్లో కొడతారు, ఎంత కోపం వస్తే కొడతారు, దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి, దాన్ని బట్టి ఉంటుంది కదా, డిసైడ్ అవుతుంది కదా. రోడ్డు మీద వెళ్ళే ప్రతి ఒక్కరు మనం కొట్టాం. ఇప్పుడు ఉదాహరణకి అవుట్ ఆఫ్ బ్లూ ఎవరైనా వచ్చి ఒక అమ్మాయిని ఏడిపిస్తున్నాడు ఒక మనిషి అన్నప్పుడు సహజంగా నేను కొడతా. ఓకే, ఎవరైనా వచ్చి మన దగ్గర దొంగతనం చేసుకెళ్ళిపోయారు, చేయి చేసుకుంటా కొడతాం. అంటే ఆ తీవ్రత, ఆ సిచ్యువేషన్, ఒక ఇంటెన్సిటీ బేస్ చేసుకుని మన రియాక్షన్ ఉంటుంది, అంతే కదా. చాలామంది ఇవాళ రేపు అది కూడా స్పైన్లెస్ పీపుల్లో ఉంటున్నారు, చేయి చేసుకుంటూ సైలెంట్ పడిపోతున్నారు. సొసైటీ మనకి దౌర్భాగ్యం అది. చూస్తున్నాం కదా, మాట్లాడలేకపోతున్నారు, గొంతెత్తి మాట్లాడలేకపోతున్నారు, ప్రశ్నించలేకపోతున్నారు. నాలా తత్వం చిన్నప్పటి నుంచి ఉంది కాబట్టి సో నేను కొడతానని చెప్పాను. అది ఏ కాంటెక్స్ట్ వాళ్ళు అడగలేదు. సో దాని తర్వాత మీ ఎప్పుడైనా మీ భార్య మీద చేయి చేసుకున్నారా, చెయ్యెత్తారని అనుకున్నాను. అక్కడ ఉన్నా నేను ఫేస్ చేసాగా నేను చెప్పేస్తాను మీరు అడగకుండానే అని అడగగానే ఎత్తానని చెప్పా. ఇప్పుడు మీరు నాలో నిజాయితీని చూస్తారా, లేకపోతే నాకు ఒక చాయిస్ ఉంది, అప్పుడు నాకు ఒక ఆప్షన్ ఉంది. నేను శ్రీరామచంద్రుడిని, నేను ఎత్తలేదు, నేను శుద్ధపూసని, నేను చాలా మంచి మనిషిని, గొప్ప భర్తని అని చెప్పి నేను ఫేక్గా మీ దగ్గర నటించనా. మీకేం కావాలి, చూసే వ్యూవర్స్ కానీ, మన భార్య కానీ, జడ్జెస్ కానీ, నా అంతరాత్మ మనస్సాక్షి వస్తుంది కదా, నేను నిజం చెప్తున్నా అబద్ధం చెప్తున్నానని. ఆ సెకండ్లో నేను అబద్ధం చెప్పి తప్పించేసుకోవచ్చు. నాకు ఇష్టం లేదు, నాకు నాలా ఉంటా, నన్ను ఇలాగే చూడండి. లైఫ్లో బిగ్గెస్ట్ ఛాలెంజెస్ నిజం మాట్లాడుతాం, చాలా బిగ్గెస్ట్ డేర్ ఉండాలి. కొట్టానని చెప్పా. దాన్ని వాళ్ళు మళ్ళీ ఎలా ఇంటర్ప్రిట్ చేసుకున్నారో నాకు అర్థం కాదు. ఇంటర్నెట్ మొత్తం అంతా బయట కూడా వైఫ్ బీటర్ అని పోట్రే అయింది. ఇదేమో గుళ్ళో గంట, లేకపోతే స్కూల్లో బెల్ల, పొద్దున సాయంత్రం కొట్టడానికి. నా భార్య నేను ఇష్టపడి వచ్చినప్పుడు 20 సంవత్సరాలు ఇంకా మేము కలుస్తున్నామంటే అర్థం ఏంటి? ఒక్కసారి ఒక క్షణికావేశంలో ఒక్క సెకండ్. నేను అదే చెప్తున్నా, దాన్ని కూడా నేను డిఫెండ్ చేసుకోను. అది ఏ రీజన్ అయినా సరే, మోర్ పవర్ మోర్ రెస్పాన్సిబిలిటీ. ఎక్కువ పవర్ అన్నప్పుడు ఎక్కువ బాధ్యతగా ఉండాలి. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే పితృస్వామ్య ప్రపంచంలో ఉన్నాము, మనకు తెలుసు కదా. కొన్ని తరతరాలుగా మగాడు బలవంతుడు, టక్మని బలహీనులైన మీద మనం ప్రతాపం చూపిస్తాం. చాలా తప్పది. అసలు పాపం చెంప మీద ఒక దెబ్బ, అది ఆ చెంప మీద ఒక్కటైనా తప్పే కదా. అసలు చెప్పాను కదా, నేను ఒక డిప్రెషన్ ఫేజ్ లో ఉన్న టైంలో ఒక సెకండ్ లో ఐ లాస్ట్ మై టెంపర్. సో తగ్గ కోపం ఉన్న మనిషి. తర్వాత నుంచి కోపం చూపించారా? కోపం అదే లాస్ట్. కోపం అనేది మాటల్లో చూపిస్తాం కదా, అంతే కదా. బయట వాళ్ళ దగ్గర ఒక రకంగా కోపం చూపించి ఇంట్లో వాళ్ళ దగ్గర లేదు నువ్వు రైట్ అని అనలేను కదా. తప్పు ఎవరిదైనా తప్పు చేసిన తప్పే కదా. కోపం చూపించేవాడిని, కానీ ఫిజికల్ అవటం అనేది తప్పు. అది నేను యాక్సెప్ట్ చేస్తా. తను మానసికంగా శారీరకంగా బాధపడి ఉంటుంది, నేను దానికి 10 రెట్లు బాధపడి ఉంటా కదా. కొట్టాను అన్న ఫీలింగ్ ఎక్కువగా 10 రెట్లు 100 రెట్లు బాధపడి ఉంటాయి. ఎందుకనంటే నా దృష్టిలో నేను దిగజారిపోయి ఉంటానుగా, అది ఎవరు కనపడదు కదా. ఇప్పుడు ఏంటంటే ఆడవాళ్ళకి తక్కువ కళ్ళ కన్నీళ్ళు వస్తాయి, చాలా మంది మగాళ్ళు కూడా బాధ ఉంటుంది, కన్నీళ్ళు బయట మనం చూపించాం, అంతే. సో ఆ తర్వాత నుంచి మీరు చాలా ట్రోల్ అయ్యారు. ఒకటి మాస్క్ మ్యాన్ ఎవరో వచ్చారు అనేది చాలా ట్రోల్ అయింది. ఆ తర్వాత మీరు మీ వైఫ్ని కొట్టారు అనేది ట్రోల్ అయింది. ఆ తరువాత సగగుండు అంటే సగం గుండు ట్రిమ్ చేయించుకోవడం అనేది కూడా చాలా ట్రోల్ అయింది. ఎందుకంటే ఎవరు ఊహించలేరు అక్కడ ఒక ట్రిమ్మర్ ఉంటుంది అని చెప్పి. మీ ఆపోజిట్ పర్సన్ని కూడా మీరే సెలెక్ట్ చేసుకున్నారు. ఆ రోజు అసలు ఏం జరిగింది? అంటే ఫస్ట్ ట్రోల్ పాయింట్ చెప్తాను నేను. ఇప్పుడు నేనేమో ఒక టేబుల్ బుక్ని కాదు కదా 10 పేజీలు తిప్పేస్తే తెలిసిపోతానికి. అవును. అలా ఒక మనిషి తెలుసుకోవాలంటే మనకు కొన్ని నిమిషాలు గంటలో నేను చెప్తాను, 100 సంవత్సరాల జీవితం కూడా సరిపోదు. ఒక మనిషి ఒక సైడ్ చూపించాలంటే ఆ సైడ్ చూపిస్తారు, ఇంకో సైడ్ దాయాలనుకుంటే ఎన్నో విషయాలు దాయచ్చు. సో ఒక మనిషి మనం ఎవరు జడ్జ్ చేయలేము. ఒపీనియన్ క్రియేట్ చేసుకోవడం తప్పలేదు. ఒపీనియన్ ఏముంది, ప్రతి పరిస్థితులు తగ్గట్టు రోజు తగ్గట్టు మారుతూ ఉంటుంది. ఓకే, అలాంటిది జనం కూడా అంతే కదా, వాళ్ళు తెలియదు కదా నేనేంటో, ఏం చూపించారో అంతే చూస్తున్నారు, దాన్ని బట్టి ఒక డిసిషన్కి వెళ్తున్నారు, అంతే. నేను తెలియదు నా రియల్ సైడ్. దాని తర్వాత ఇక వైఫ్ బీటర్ అంటారు, నేను చెప్పాను కదా,
నా వైఫ్ నేను ఎలా ఉంటావు నా ఛానల్లో చూడండి. నా నెక్స్ట్ రాబోయే మా జీవితాన్ని చూస్తే మీరే అనుకుంటారు, అరే మేము ఆ రోజు పొరపాటు పడ్డాము, ఒక మనిషి గురించి అపార్థం చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ మనిషిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. సో అలా ఉండగా నెక్స్ట్ ఇప్పుడు నాకు బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి, నా జర్నీ స్టార్ట్ చేసాము. ఈసారి బిగ్ బాస్లో వచ్చే సామాన్యుడు అసామాన్యుడు అయి ఉండాలి, అది నేను అయి ఉండాలి అని ఫీల్ అవుతాను. ఇంకా ఎవరన్నా కూడా నిజంగా ఉంటే గ్రేట్, ఐ రియల్లీ అప్రిషియేట్ అండ్ అడ్మైర్. ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్, ప్రతి కంటెస్టెంట్ నేను అంతే గౌరవిస్తాను. ఫైన్. సో ఎలాగైనా టాస్క్ స్టార్ట్ అయింది. ఒక 6 మెంబర్స్ ఆల్రెడీ గోల్డెన్ సీట్స్ సంపాదించేసుకున్నారు. 3 గ్రీన్లు ఇచ్చారు, వాళ్ళు గోల్డెన్ సీట్కి సెలెక్ట్ అయిపోయారు. నా విషయానికి వచ్చే 2 రెడ్లు వచ్చినాయి, నవదీప్ అండ్ మన శ్రీముఖి గారు. నిజంగా శ్రీముఖి గారు నాలో ఏం చూశారు, ఐ వాజ్ వెరీ జెన్యూన్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్. అది మీకు చూడలేదు కదా. ఈయన నేషనల్ టెలివిజన్ మీదకి వచ్చి ఇలా మాట్లాడటమే గ్రేట్, నిజాయితీగా ఒప్పుకుంటున్నారు. దాన్ని ఆయన సమర్థించుకోవట్లా. లూజర్ అని బోర్డు తర్వాత తీసేయమన్నారు నాకు ఒక టాస్క్ ఇచ్చి. తర్వాత నేను పట్టిన క్యాచెస్ మీరు చూడాలి, ఎందుకంటే మొత్తం గంటన్నర మొత్తం చూడాలంటే మీకు విసుకొచ్చేస్తుంది, చూపించలేరు మేకర్స్, మీరు చూడాలంటే విసుకొస్తుంది. కాబట్టి తర్వాత ఎన్నో క్యాచెస్ పట్టాను. మాస్క్ పెట్టి ఉన్నప్పుడు ఆ లైటింగ్లో నాకు కనపడలేదు, ఐ వాజ్ నర్వస్ ఆల్సో. తర్వాత నేను చాలా క్యాచెస్ పట్టాను, పరిగెత్తుకు వచ్చి ఆగిన తర్వాత బాటిల్ ఇస్తారు, బాటిల్ పట్టాను. ఇంకోటి ఏంటి, నేను ఒక డైరెక్షన్ ఫేస్ చేస్తుంటా, ఇంకో డైరెక్షన్ నుంచి నాకు బాల్స్ షూట్ అవుతున్నాయి కదా, సో ఈ స్విచ్ చేసుకుండాలి, లైటింగ్ ఎన్విరాన్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఎన్ని ఫ్యాక్టర్స్ ఏం చూపించాలి, ఫైన్, ఓకే, నాట్ ఎ ప్రాబ్లం, ఇది ఐ రెస్పెక్ట్ దట్. శ్రీముఖి గారు నాలో ఏదో చూశారు, నవదీప్ గారు చెప్పడం జరిగింది. నవదీప్ గారు ఇంకా మీరే లాస్ట్, మీరు కూడా రెడీ చేస్తే ఈయన జర్నీ ఇక్కడ ఎండ్ అయిపోతుందని చెప్పడం, నవదీప్ గారు దాన్ని నాలో ఏదో చూశారు, నాకు ఒక అవకాశం ఇవ్వాలి, ఈయనలో ఒక లేయర్స్ ఉన్నాయి, మనం ఇప్పుడు తెలుసుకోలేకపోతున్నాం, టైం పడుతుందేమో, ఒక అవకాశం ఇచ్చారు. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు దెమ్. రెడ్ ఇచ్చిన వాళ్ళు కూడా నేను థ్యాంక్స్ చెప్తా. వెందుమాది గారు రెడ్ ఇచ్చారంటే ఒక ఆవిగా ఆమె ఒక లేడీగా నేను ఒక వైఫ్ కొట్టానన్న విషయంలో ఆమె కనెక్ట్ అయ్యారు. నాకే కోపం వస్తుంది, ఆవిడ కోపరాట తప్పు కాదు కదా. అదే చెప్తున్నా కదా, ఒక గొప్ప సర్జన్ డాక్టర్ తను సర్జరీ చేసుకోలేడు. ఎన్నో నేను విలువలు మాట్లాడే మనిషిని ఒక క్షణికావసరం తప్పు చేశాను, తప్పే ఎవరు చేసినా సరే అంతే. నాకు ఆ గట్స్ ఉన్నాయి, నిజాయితీ ఉంది, నేను మాట్లాడగలిగాను. చాలా మంది మాట్లాడలేరు ఆ సెట్ ఉన్నాళ్ళు అంతే. సో ఆటోమేటిక్గా అవకాశం రావటం, తర్వాత నెక్స్ట్ మాకు 15 మెంబర్స్ కావాలి కదా ఫైనల్ 5th రౌండ్కి వెళ్ళడానికి. 15 మెంబర్స్లో 6 మెంబర్స్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు, ఇంకా మిగిలింది 9 స్థానాలు. దానికోసం 16 మంది పోటీ పడుతున్నాం. సో ఆ రోజు డేర్ పేరు, అసలు టాస్క్ల పేరే డేర్ ఆర్ డై. డేర్ చేయండి లేదంటే చనిపోండి. టుడే ఈజ్ నాట్ మై డే టు డై అనదర్ డే. ఇవాళైతే కాదని చెప్పి డిసైడ్ అయ్యాను. డూ ఆర్ డై అంటాం కదా, ఐ వాజ్ రెడీ, ప్రిపేర్డ్. అయితే అపోనెంట్ పిక్ చేసుకోమన్నారు. మీరు చూసుంటే శ్రీతేజ్ అనే అతన్ని పిక్ చేసుకోవడం జరిగింది. కాదు, ఆ అమ్మాయిలు ఎవరిని పిక్ చేసుకుంటానన్నారు. అమ్మాయిలో ఒక పాపని చెప్పడం జరిగింది. అలా కాదు, మేమే సెలెక్ట్ చేస్తామన్నారు. సరే ఓకే, మీరే సెలెక్ట్ చేయమన్నాను. కృష్ణ అనే అతన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. హీఈస్ అ గుడ్ గై. ఓకే, సెలెక్ట్ చేయడం జరిగింది. అయితే ఇక టాస్క్ రాగానే నాకు తెలుసు కదా, ఒక హింట్ వచ్చేసేసింది, నాకు అర్థమైపోయింది. హాఫ్ షేప్ చేసుకోవాలి మొత్తం అదే. నాకు నిజంగా చెప్తున్నా, అది కూడా బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఎందుకంటే ఇవాళ రోజున ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు, కెమెరా ముందు వచ్చిన వాళ్ళు గ్లామర్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు, లుక్స్ చాలా మ్యాటర్ చేస్తుంది. ఒకనప్పుడు నేను చాలా అందంగా మార్వాడిలాగా గ్లామరస్గా ఉండేవాడిని, అది ఎంత పోయింది, కోల్పోయాను నేను. ఆ లుక్స్ బట్టి కూడా డిసైడ్ చేస్తారు కదా. ఇప్పుడు మన దౌర్భాగ్యం ఏంటంటే సొసైటీ మొత్తం కూడా మనకున్న పైన ఉన్న స్కిన్ పట్టి డిసైడ్ చేస్తారు, లోపల ఉన్న సోల్ని పట్టించుకోవట్లేదు చాలా వరకు. అయితే అసలు ట్రిమ్ చేసుకోవాలి అనుకున్నా టాస్క్ నాకు అర్థమైపోయిందండి. నాకు ఆ టాస్క్ అర్థం అవగానే దిస్ ఇస్ మై టాస్క్ అనుకున్నా. ఏదైనా సరే ఆ కన్విక్షన్తో అనుకున్నారు అంతే. సో అంతే కదా, టక్మని నవదీప్ నాకు అర్థమైపోయింది ట్రిమ్మర్ అని చెప్పి ఐ వాజ్ ప్రిపేర్డ్. తీయడం జరిగింది. నాకన్నా కూడా అతను చూస్తే వెల్ బిల్డ్ బాడీ, బట్ ఐ వాజ్ వెరీ ఫాస్ట్ అండ్ నా రిఫ్లెక్సెస్ క్విక్గా ఉన్నాయి, పట్టేసుకున్నాను. ఎందుకంటే చిన్నప్పుడు స్పోర్ట్స్ పర్సన్ కాబట్టి కాలేజ్ స్ప్రింటింగ్లో ఛాంపియన్ అయిన ఉండే. ఈ సర్జరీ తర్వాత అన్ని కొంచెం అటు ఇటుగా ఉన్నాయి కానీ, బట్ నాలో ఆ స్పిరిట్ అనేది ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. స్పోర్టింగ్ స్పిరిట్ కానీ విన్నింగ్ స్పిరిట్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. గివ్ అప్ యాటిట్యూడ్ తొందరగా తీసుకున్నాను. నేను 2 సెకండ్లు ఆలోచించాలా. ఎందుకంటే మీరు చూస్తే ఇంతకుముందు సీజన్స్లో ఈ టాస్క్ అసలు బిగ్గెస్ట్ ఛాలెంజ్ టాస్క్. సీజన్ మధ్యలో 3 వంతులు అయిపోయిన తర్వాత ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్గా ఫీల్ అవుతారు, ఎవరు తీయడానికి ఇష్టపడరు. కానీ ఏంటి, హెయిర్ ఏముందండి, మళ్ళీ వస్తుంది బిగ్ బాస్ అవకాశం, మళ్ళీ రాదు. వన్స్ ఇన్ లైఫ్ టైం ఆపర్చునిటీ. నేనేం చెప్పాను, ఈసారి రాబోయే సీజన్ లాస్ట్ 3 సీజన్స్ నాకు నచ్చలేదంటే సప్పగా ఉందంటే అర్థం ఏంటి, ఈసారి సీజన్ ఎలా ఉండాలి, ఒక మార్క్ బెంచ్ మార్క్ సెట్ చేయాలి కదా. సో ఐ షుడ్ గివ్ మై బెస్ట్. అసలు నేను బిగ్ బాస్కి వెళ్ళిందే బిగ్ బాస్ కోసం వెళ్ళా. తర్వాత సామాన్యులందరినీ రిప్రజెంట్ చేస్తూ ఇలా చాలామంది స్ట్రెస్ డిప్రెషన్లో ఉన్న వాళ్ళందరూ ఎక్కడి నుంచో వచ్చాడు, లావుగా ఉన్నాడు, లౌడ్గా ఉన్నాడు, కానీ సీజన్ అయిపోయేప్పటికి LOVED లౌడ్గా అవ్వాలి. అది నా జర్నీ గురించి చెప్తున్నా. ఈ ఆస్పిరేషన్స్ వెళ్ళాను కాబట్టి ఐ షుడ్ గివ్ మై బెస్ట్ అనుకున్నాను. ఐ పుష్ మై లిమిట్స్, బౌండరీస్ చేసేసి అంతే. 2 seconds ఎక్కువ టైం తీసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ బిందు గారు వచ్చి కూడా మీకు ట్రిమ్ చేసినప్పుడు ఏమనిపించింది అసలు?
దట్ వాస్ అ గుడ్ జెస్చర్ యాక్చువల్గా. నాకేం చెప్పారంటే సీజన్ మొత్తం అది కూడా ఇలా ఉండాలన్నారు. ఐ వాస్ ప్రిపేర్డ్. నేను ఇంటికి వెళ్ళగానే అసలు మీకు ఈ విషయం కూడా చెప్పాలి, మా భార్య రియాక్షన్ ఎలా ఉందని. ఇంటికి వెళ్ళగానే మార్నింగ్ వెళ్ళాను, ఎర్లీ మార్నింగ్ టైంలో, తెలుసు కదా టైం అవుతుంది బాగా మన సెట్స్లో ఉన్నప్పుడు. వెళ్ళగానే తను నిజంగా కన్నీటితో స్వాగతం పలికింది నన్ను. కొంచెంసేపు నా చేయి పట్టుకుని ఇలా తన చెంపల మీద పెట్టుకొని అది కళ్ళం నీళ్ళు పెట్టుకుని ఉంది. ఎందుకన్నా ఏంటి అవసరం అని అడిగాను. ఆ ముందు రోజేమో అసలు మన 4 గోడల మధ్యలో ఉన్న విషయం, మొగుడు పిల్లలు మనిద్దరం, మనం ఎంత ప్రేమగా ఉంటాం, మన మధ్యలో ఎంత ప్రేమ ఉందనేది ఎవరికి తెలియదు. నువ్వు చేసుకున్న విషయం ఎందుకు చెప్పావు, నాకు వేరే ప్రొఫెషనల్ లైఫ్ కూడా ఉంది కదా, నేను చాలామంది సమాధానం చెప్పుకోవాలి కదా అన్నప్పుడు నేను ఒకటే అన్నా, కన్నా నాకు నీలా కన్నా పిలుచుకుంటా, కన్నా నాకు నాలా ఉంటాను, నీకు తెలుసు కదా నిజాయితీగా ఉన్నా, యూ డోంట్ వరీ. ఈ జనం ఎవరైతే మనం జడ్జి చేస్తున్నారో రేపొద్దున మన అనుబంధం మన మధ్యలో ఉన్న ప్రేమను చూస్తే వాళ్ళే ఆటోమేటిక్గా అభిప్రాయం మార్చుకుంటారు. ఓకే, సో ఇంకా అప్రిషియేట్ చేస్తారు, గౌరవిస్తారు అని చెప్పి నా ముందు మరుసటి రోజు ఇలా చేస్తే ఎందుకు ఇంత ఎక్స్ట్రీమ్కి వెళ్తున్నావు, ఎందుకు చేస్తున్నావు, అవసరం ఏంటి. హెయిర్ అంటే తనకు చాలా ఇష్టం, నాకు కూడా ఇష్టం నా హెయిర్ అంటే. ఇంత డిప్రెషన్ స్టేజ్లో కూడా ఆ హెయిర్ ఎంతో కొంత మనకు కాన్ఫిడెన్స్ ఇచ్చేది అదే కదా. ఎందుకు తీసేసామంటే చెప్పా కదా, బిగ్ బాస్ కోసం, సామాన్యుల కోసం, మన కోసం, నీ కోసం అని అన్నా. నిజంగా నా సైడ్ ఏదైతే బ్యాడ్ ఉందో అదే తీసేసా, తన సైడ్ అలా వదిలేసేసాను కదా. సీజన్ మొత్తం అలా ఉండాలన్న ఐ వాస్ రెడీ ప్రిపేర్డ్. తర్వాత నెక్స్ట్ డే పాపం తర్వాత రోజు మరుసటి రోజు నన్ను పంపించేటప్పుడు ఆనంద బాష్పాలతో వీరత ఎలకం దిద్ది అదే దాంతో వీళ్ళరా యూ క్యాన్ డూ ఇట్ అంది వచ్చేసా. ఆ నెక్స్ట్ డే బిందు మాధవి గారు ఆ మంచి జెస్చర్ అందరూ సమక్షంలో అందరూ అంగీకారంతో ఆమోదంతో మిగతా కూడా తీసేద్దాం, ఆయన కంఫర్టబుల్గా నెక్స్ట్ జర్నీ చేస్తారన్నారు. నాకు నచ్చింది, థ్యాంక్ యూ అన్న. నేను అలాగ ఉంటాను, మాట కట్టుబడి ఉండే మనిషి నేను. బట్ లేదంటే తీసేద్దామన్నారు, తీసేస్తాను, అయిపోయింది. మీ తర్వాత చూసారు అది. ఆ తర్వాత నుంచి కూడా చాలా మంది వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో చూసే ప్రేక్షకులు వాళ్ళందరూ కూడా మీకు అభిమానులు అయిపోయారని చెప్పొచ్చు. సో ఆ తర్వాత మీకు కామెంట్స్ రావడం లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు మీ ఫ్యాన్స్ నుంచి వచ్చినప్పుడు ఏమనిపించింది అసలు? అంటే దీని ముందు ఒక చిన్నది కరెక్షన్ చేస్తాను. ఎంతమంది అభిమానులు అయ్యారో నేను వాళ్ళందరికీ నేను శిరసా వహించి నేను ధన్యవాదాలు చెప్పుకుంటా. బట్ అట్ ద సేమ్ టైం చాలామంది కూడా నన్ను బాడీ షేమింగ్ చేయటం చేశారు. ఓకే, మాస్క్ పెట్టుకుంటేనే బాగున్నాడు, మాస్క్ తీసేస్తే ఏంటి ఇలా ఉన్నాడు, రకరకాల బాడీ షేమింగ్ చేస్తారు. ఏమో నోరు కదా, ఏదైనా మాట్లాడచ్చు. అంటే సరే గురివించ కింద తన కింద ఉన్న నలుపుని చూసుకోలేదు కానీ ప్రపంచాన్ని చెప్తానికి ట్రై చేస్తాం, ముందుకు వస్తుంటాం చూసావా, అలా మాట్లాడతారు. ఏముందండి లోకులు కాకులు ఏదో ఒకటి మాట్లాడతారు. మనం ఏంటో మనకు తెలిసి ఉండాలి కదా, మనలో అందం, శరీరం అందంగా ఉన్నప్పుడు ఆ ఫేస్ ఎలా ఉంది అనేది చేయడం చాలా తప్పు కాదనట్లేదు. కానీ ఇందాక మీరు అన్నారు అంటే వాళ్ళది వాళ్ళు చూసుకోరు కానీ ప్రపంచాన్ని వీళ్ళైతే చూపిస్తారు, అది కరెక్టే. కానీ మీరు కూడా అదే విధంగా ఉన్నారు అనేది కొంతమంది కింద కామెంట్స్ లో రాస్తున్నారు. సో దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు? ఎట్లా ఉన్నానంటే నేను బాడీ షేమింగ్ చేశానన్నా? నా లుక్స్ నో బాడీ షేమింగ్ అనేది కాదు, లుక్స్ కాదు, ఏది కాదు. అంటే మాట్లాడే విధానం అనేది నేనే పెద్ద, నాకే అన్ని తెలుసు లేదు. మీరు ఎప్పుడైనా చూసుకోండి, నేనే గొప్ప, నేనే పెద్ద, నాకే అన్ని విధంగా మాట్లాడతారు అని మాట్లాడుతున్నాను మీరు అనుకుంటున్నారు. మీరు ఎక్కడన్నా జనరల్ ఎవరైతే రాస్తారో కామెంట్స్ రాస్తారండి. అది చెప్పట్లా, ఇన్ని గంటల్లో అయితే ఇంత సమయం నడిచిన షో ఫార్మాట్ ని మీకు చూసేది ఇంతే కాబట్టి మీకు మొత్తం తెలియపోవచ్చు. మీకు ఎలా పోర్ట్రే అవుతుందో అలా పోర్ట్రే చేసుకుంటున్నారు, మీరు అలా అర్థం చేసుకుంటున్నారు అంతే. అది మీ విచక్షణ, మీ అబ్జర్వేషన్ స్కిల్స్ మీద ఆధారపడి ఉంటుంది. నేను అనేది ఎవరైతే ఇలా రాస్తున్నారో వాళ్ళ గురించి చెప్తున్నా. నాకే తెలిసిన ఎప్పుడు చెప్పను, నాకు తెలిసినప్పుడు నాకు తెలిసింది ఇది అని చెప్పంట, నాకు తెలియదు అని ఒప్పుకుంటా, బాల్డ్గా నేను ఒప్పుకుంటా, రైట్ అంట, అంతే సింపుల్. మీరు అంతా చూడలేదు కాబట్టి మీకు నా గురించి తెలియదు కాబట్టి మీరు జస్ట్ జడ్జ్మెంటల్ ఇస్తున్నారు అంతే కామెంట్స్. అంటే మాట్లాడే విధానం కూడా కొంచెం కోపిస్టి లాగా కొంచెం సీరియస్ గా మాట్లాడుతూ ఉంటారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా కొంతమంది నేను డెఫినెట్గా ఒప్పుకుంటా. ఎందుకంటే నేను పెరిగిన వాతావరణం చిన్నప్పటి నుంచి నా చైల్డ్హుడ్నెస్ కానీ నా లైఫ్ కానీ బాల్యం కానీ నా ఆ దశలు ఏదైతే ఉన్నాయో, ఇంటర్మీడియట్ నుంచి కొన్ని సంవత్సరాలు రెమో పీరియడ్ నడిచింది, లవర్ బాయ్ ఎలిమెంట్ నడిచింది ఒక 5 years 6 years. తర్వాత నా లైఫ్ పార్ట్నర్ లైఫ్లోకి వచ్చినాక షీఈ్ మై గర్ల్ అనుకున్న తర్వాత ఆ రెమో యాంగిల్ పోయింది, రెమో యాంగిల్ లేదు. ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి అపరిచితుడు నాలో ఉంటూనే ఉండేవాడు. ఆ కోపం, అది పెరిగిన వాతావరణం చెప్పాను కదా, చైల్డ్హుడ్లో ఆ అబ్యూజెస్ కానీ ఏదైనా సరే కారణాల వల్ల నేను అలా పెరగడం జరిగింది. అంటే బిగ్ బాస్ షోకి వస్తున్నారు కాబట్టి ఈ విధంగా మాట్లాడుతున్నారు అనుకోవచ్చా, లేకపోతే మీకు ఒక స్టార్టింగ్లో పాయింట్ చెప్పి అక్కడితో మీరు పసిగట్టేయాలి. ఒక మనిషి తిరుపతిలో ఉండి నా ఫోన్ చేసి ఏమండి బిగ్ బాస్ షో కోసం నేను పుట్ల, నాకు ఫిట్ అయ్యే షో కరెక్ట్గా బిగ్ బాస్, కరెక్ట్గా చెప్పాలంటే అంటే నేను ఇలా ముక్కుసూడి తత్వంగా ఉంటా. ఇదే నేను రియల్ లైఫ్లో కూడా మా ఫాదర్ మా మదర్ అయితే మా చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు అడిగేస్తే వాళ్ళు చెప్పేస్తారు ఇతను ఎంత ప్రేమగా ఉంటాడో, కోపం వస్తే అంతే రివర్స్లో రెబల్లో ఉంటాడని తెలుసు. అది సో ఇలాగే ఉంటా, దిస్ ఇస్ మీ అంతే.
ఫేక్గా అగ్ని క్రియేట్ చేసింది. పరీక్షలో మీకు కాంపిటీషన్ ఎవరు అనుకుంటున్నారు మీరు? దీన్ని మాట్లాడడం చాలా తప్పండి. ప్రతి మనిషికి తన లైఫ్ తనకి మ్యాటర్ చేస్తది కాబట్టి, నాకు ఎవరితో కాంపిటీషన్ కాదు. ఇది నేను అహంకారంతో చెప్పట్లా. నిజం చెప్తున్నా. నేను ఇన్ని సంవత్సరాలు నా లైఫ్ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటనే తెలుసుకుందామని అన్వేషణలో బయటకొచ్చిన వాడిని, నాకు బిగ్గెస్ట్ ఛాలెంజెస్ నాకు నేనే. నాకు నాతోనే ఘర్షణ, నాకు నాతోనే సంఘర్షణ. సింపుల్. మరి అలాంటప్పుడు శారీరకంగా, బిగ్ బాస్ మానసికంగా ఎందుకు? 2. అది చెప్తున్నా కదా! బిగ్ బాస్ అనేది నా జర్నీలో ఒక మైల్‌స్టోన్ లాంటిది. ఒక స్టేజ్ లాంటిది. ఓకే. ఆ షో ఫార్మాట్ నాకు ఒక రకమైన ఊరటనిచ్చింది నా టఫ్ టైంలో. సో, షోకి ఏదో ఒకటి ఇవ్వాలి అని అదే సామాన్యుల నుంచి అన్నప్పుడు నిజమైన సామాన్యుడిని నేను. వస్తున్నాను కదా! సో, సామాన్యులు కొంతమంది చూసినా గొప్ప గొప్ప మాటలు ఇన్స్పిరేషన్, రోల్ మోడల్ అనే మాటలు మాట్లాడారు. అట్లీస్ట్ కొంతమంది చూసారే దృఢ సంకల్పం ఉంటే, ఆ సాహసం, ఆ సహనం ఉంటే ఏ సామాన్యుడైనా తన రంగాల్లో చేసుకున్న రంగాల్లో రాణించగలడు. లైఫ్ గివ్ అప్ ఇవ్వకూడదు. ఓకే. లైఫ్ అనేది ఒక వరం అని తెలుసుకొని అట్లీస్ట్ కొంతమంది ఆ ఆలోచన కలిగితే చాలని ఉద్దేశంతో బిగ్ బాస్ అనేది ఒక మజిలీ అనుకోండి అంతే. ఇది డెస్టినేషన్ అంటే గమ్యం కాదు. అందులో ఎవరు మీకు కాంపిటీషన్ అనుకోవట్లేదా? అదే చెప్తున్నాను జస్ట్ కదండి. నార్మల్‌గా కూడా అంటే కొంతమంది ఏదైనా టాస్క్‌లో కావచ్చు, లేకపోతే వాళ్ళు వే ఆఫ్ టాకింగ్, లేకపోతే ఇదంతా కూడా మీకు చూసినప్పుడు అరే ఒకవేళ ఏదైనా టాస్క్ చేస్తే వీళ్ళతో చేయాలి, వీళ్ళని బీట్ చేయాలి అన్నట్టు ఏది అనిపించలేదా అసలు అంటే మీకు? నీకు ఇక్కడ ఒక విషయం చెప్తా. ఇప్పుడు నేను రన్నింగ్ రేస్‌లో ఛాంపియన్ అయినప్పుడు హ్మ్. నా పక్కన ఎవరు ఎంత బాగా పరిగెత్తారని ఆలోచించినప్పుడు నేను అతన్ని ఓడించాలనుకుంటా. హ్మ్. నా ఫుల్లెస్ట్ పొటెన్షియాలిటీ కోసం నేను పరిగెత్తాలా? లేకపోతే అతను ఓడించాలి అని అనుకోవాలా? అతను 1 మినిట్‌లో 11 సెకండ్స్‌లో కంప్లీట్ చేశాడు అనుకుందాం. నేను 10 సెకండ్స్‌లో అవును. పరిగెత్తాలనుకుంటాం కరెక్టా? లేదురా నేను నా ఫుల్లెస్ట్ పొటెన్షియాలిటీ 9 సెకండ్స్‌లో పరిగెత్తగలనన్నప్పుడు అది పరిగెత్తడం కరెక్టా? మనతో కంపీట్ చేసుకోవాలి. మన బెస్ట్ పొటెన్షియాలిటీ ఇవ్వాలి. అలాగే టాస్క్‌లో కొంతమందికి కొన్ని స్ట్రెంగ్త్స్ ఉంటాయి, కొన్ని వీక్‌నెస్ ఉంటాయి. రకరకాలుగా ఉంటారు కదా పర్సనాలిటీస్. సో, నేను ఆళ్ళతో పోటీ పడినప్పుడు నేను బెంచ్ మార్క్ పెట్టుకుంటాం అనేది కరెక్ట్ కాదు. నా పొటెన్షియాలిటీ ఏంటనేది నేను బయట చూపించాలి అంతే. ఓకే. సింపుల్. అయితే ఇక్కడ ఒక చిన్న క్వెషన్ అండి. ఇన్‌ఫ్లుయెన్సర్‌కి, హీరోకి తేడా ఏంటి? సెలబ్రిటీ అండ్ ఇన్‌ఫ్లుయెన్సర్. సబ్జెక్ట్ కరెక్ట్. అండ్ కామన్ మ్యాన్. 3 కేటగిరీస్. యాక్చువల్లీ నాకు ఇంతకుముందు తెలిసింది 2 కేటగిరీసే. కామన్ మ్యాన్, సెలబ్రిటీ. ఇన్‌ఫ్లుయెన్సర్ అని మధ్యలో ఒకటి పాపప్ అయింది. ఓకే. ఒక ప్రస్తావన వచ్చింది. దాని గురించి చెప్తాను. ఫస్ట్ కామన్ మ్యాన్, సెలబ్రిటీ అనేది క్లియర్ డెఫినిషన్ చెప్పేస్తా. కామన్ మ్యాన్ సర్వసాధారణమైన మనిషి. అవును. తను పబ్లిక్‌లో ఉండడు. ఒక ప్రైవేట్ లైఫ్ లీడ్ చేస్తుంటాడు. ఓకే. మహా అయితే బంధుమిత్రులు, తను ఉన్న కాలనీలో, వర్క్ ఎన్విరాన్మెంట్లో ఏదైతే ఉందో, ఉద్యోగంలో, జాబ్‌లోనో లేదా బిజినెస్‌లోనో గుర్తిస్తారు జనం. చాలా సింపుల్ ప్రైవేట్ లైఫ్. తర్వాత అతను ఎక్కువ మందిని ఇన్‌ఫ్లుయెన్స్ చేయలేడు. ప్రభావితం చేయలేడు. అవునా కాదా? అదే ఒక సెలబ్రిటీ అంటే లైఫ్‌లో వాళ్ళు ఒకటి అచీవ్ చేశారు, సాధించారు వాళ్ళ రంగాల్లో. అది ఏదైనా ఉండొచ్చు. సినీ ఇండస్ట్రీయో, గ్లామర్ ఇండస్ట్రీయో కాదు. క్రికెట్, స్పోర్ట్స్ ఎనీథింగ్ వాళ్ళ లైఫ్‌లో అచీవ్ చేశారన్నప్పుడు జనం వాళ్ళని గుర్తిస్తుంటారు. వాళ్ళు జనం పబ్లిక్‌లోకి వచ్చి ఉంటారు. పబ్లిక్ నోటీస్ చేస్తుంటారు. ఒక గుర్తింపు ఉంటుంది. వాళ్ళు చెప్తే ఒక మాట ఇన్‌ఫ్లుయెన్స్ అవుతారు పబ్లిక్. ఎంత స్కేల్‌లో ఇన్‌ఫ్లుయెన్స్ అవుతారనేది ఆ సెలబ్రిటీకి ఉన్న చరిష్మా, స్టార్డమ్ మీద ఆధారపడి ఉంటుంది. అంతే కదా! సింపుల్ డెఫినేషన్స్. ఇది గూగుల్ డెఫినేషన్ కూడా ఇదే. ఇప్పుడు మీడియా రకరకాల ఫేజెస్ చూసింది. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఇప్పుడు సోషల్ మీడియా నడుస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియా ఏరియాలో వచ్చి వర్క్ చేసే యూట్యూబర్స్ కానీ ఇన్‌స్టాగ్రామ్ వీళ్ళందరూ ఏమంటారు ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటున్నారు కదా! ఇన్‌ఫ్లుయెన్సర్స్ మీనింగ్ ఏంటి? వీళ్ళు పబ్లిక్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నారు. అయితే మామూలుగా అక్కడ ఉన్న టాస్క్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం అంటే ఏంటి టాస్క్ అనేటట్టుగా ఉన్నాయని చెప్పొచ్చు. ఒకటి షర్ట్ విప్పేయటం, వ్యాక్స్ వేయటం ఇవన్నీ కూడా చూస్తున్నాం మనం. అవి సిల్లీ అనుకోవాలా? లేకపోతే ఇక్కడే ఇలాంటి టాస్క్‌లు ఉన్నాయంటే బిగ్ బాస్‌లో ఇంకెలా ఉంటుంది? వేరే లెవెల్ అనుకోవాలా? ఏం చెప్తారు అసలు? ఈసారి మీరు ఒక క్యాప్షన్ ట్యాగ్ లైన్ విన్నారో లేదో? ఇది చదరంగం కాదు, రణరంగం, అగ్ని పరీక్ష. అంటే సామాన్యుడు ఎవరైతే ఉన్నాడో, వచ్చే సామాన్యుడు ఎంత పొటెన్షియల్ అయి ఉండాలంటే రేపొద్దున మెయిన్ హౌస్‌లోకి వెళ్తే ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే నిలదొక్కగలడా లేదా అని బెస్ట్ పీపుల్ని పుల్ అవుట్ చేయాలంటే అగ్ని పరీక్ష అంతే టఫ్‌గా ఉండాలి, డిఫికల్ట్‌గా ఉండాలి. సో, టాస్క్ దాని తగ్గట్టే డిజైన్ చేయడం జరిగింది. 1 మినిట్ వెయిట్ గెయిన్ అవ్వాలి 1 కేజీ అనేది అది ఎలా చూడొచ్చు అసలు? అక్కడ మన సమయస్ఫూర్తి, మన స్మార్ట్‌నెస్, అట్ ద సేమ్ టైమ్ మన కెపాసిటీ. తినాలి. ఏది ఈజీగా ఫ్రీగా రాదు లైఫ్‌లో. తినాలి. వాళ్ళకి ఛాలెంజ్ ఉంటారు కూర్చున్న వాళ్ళకి పాపం. టకటక తినాలి అని అంటే నెక్స్ట్ వాటర్ లెవెల్ సింపుల్ అండి. మనం తినగానే ఆటోమేటిక్‌గా మన బాడీ వెయిట్ మనం కొంచెం బాగా తిన్నాం అనుకోండి వెయిట్ పెరుగుతుంది కదా! ఉన్న వెయిట్ కన్నా కొంత వెయిట్ పెరుగుతుంది. అదే ఆ టాస్క్‌లో అర్థం అది. ఆ టైంలో ఎవరు బాగా చేయగలిగారో వాళ్ళు గెలిచారు అంతే. మీకు ఫ్రెండ్స్ ఉన్నారా? చాలా తక్కువ.
చాలా తక్కువ. అంటే ఫ్రెండ్షిప్ ఎందుకు చేయాలి అంటే ఫ్రెండ్స్ అనేది చాలా అసలు 2 రకాల కేటగిరీస్ అనే చేస్తాయి. దాని గురించి మీరు మాట్లాడడం జరిగింది. సో నేను హౌస్లో ఫ్రెండ్షిప్ గురించి అడిగా. చాలా సింపుల్ లాజిక్ అండి. బయట నిజ జీవితంలో మీరు మీ ఫ్రెండ్ని గెలిపించాలనుకుంటారా, ఓడించాలనుకుంటారా? గెలిపించాలనుకుంటాం ఆబ్వియస్. అదే షోలోకి వెళ్ళిన తర్వాత ట్రోఫీ మీ ఫ్రెండ్కి ఇస్తారా, మీరు ట్రోఫీ కొట్టాలనుకుంటారా? ఫ్రెండ్షిప్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫ్రెండ్షిప్ బాగుంటే మీ ఫ్రెండ్కి ట్రోఫీ ఇచ్చేస్తారా మీరు? యా ఆఫ్ కోర్స్. అలాంటప్పుడు మీకోసం ఆడకుండా మీరు ఫ్రెండ్ కోసం ఆడినప్పుడు ఇప్పుడు నేను ఒకటే మాట అడుగుతా. సో యూ డోంట్ డిజర్వ్ ఫర్ ద షో. ఏం చేస్తున్నారు? మిమ్మల్ని మీరు సాక్రిఫైస్ చేసుకుంటున్నారు మీ ఫ్రెండ్ కోసం. మీరు సింగిల్గా ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా వెళ్ళి గేమ్ ఆడాలా, లేకపోతే గ్రూప్ కట్టి ఇద్దరు కలిపి గేమ్ ఆడాలా చెప్పండి. ఓకే. నేను ఒక షో వ్యూవర్గా చెప్తున్నా, సింగిల్గా వెళ్ళాలి, సింగిల్గా ఆడాలి అంతే. అవును. ఓకే, టీమ్ గేమ్ ఉన్నప్పుడు ఆ స్ట్రాటజీస్ వేసుకుంటాం, గ్రూప్గా ఆడటం అనేది అక్కడ నీడ్ ఆఫ్ ది ఆర్ అది అంతే. కానీ ఒక ఇండివిజువల్ పర్సనాలిటీ బయటికి రావాలి కదా. ఫ్రెండ్ గెలిపించాలనే ఉద్దేశంతో వెళ్తే ఈజ్ వెరీ అన్ఫేర్. మీరు వెళ్ళొద్దు, వేరే ఇంకో డిజర్వింగ్ కంటెస్టెంట్ వెళ్తాడు కదా షోలోకి. అవును, సింపుల్. అప్పుడు నీ ఫ్రెండ్లో ఉన్న ఫుల్లెస్ట్ పొటెన్షియాలిటీ బయట కనపడదు కదా. తన గెలుపుకి అర్థం ఉండదు కదా. ఇప్పుడు మీరున్నారండి, ఒక టాస్క్లో మీకు కొంత వీక్నెస్ ఉంది, నేను మిమ్మల్ని పుష్ చేసి మిమ్మల్ని గెలిపించానంటే వేరే ఇండిపెండెంట్గా ఆడే ఏ కంటెస్టెంట్కి అన్ఫేరే కదా అది. అవును. చూసే వ్యూవర్స్ కూడా అర్థమవుతుంది. అరే వీళ్ళిద్దరు కలిసి జట్టుగా ఒక టీమ్ అప్ అయ్యి ఆడారు అంటారు కదా. అది ఎంతవరకు ధర్మం, న్యాయం? అక్కడ మనం కొన్ని టాస్క్లు కూడా చూస్తున్నాం. ఆమె శ్రీజ కూడా కొన్ని మాటలు జరిగింది. అంటే జడ్జెస్ మీరు చెప్పేది కూడా కొంతవరకు తప్పు అని చెప్పినప్పుడు కూడా తన మీద సీరియస్ అవ్వటం, నువ్వు ఊరు నుంచి వచ్చావు, ఇలా మాట్లాడద్దు, ఏదైనా ఉంటే బయట చూసుకొని, ఇలా జడ్జెస్ ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే మాకు షో కోసం ఇలా చూపిస్తున్నారా, లేకపోతే నిజంగానే జడ్జెస్ అలా మాట్లాడుతూ ఉంటారా? అంటే కరెక్ట్గా చెప్పాలంటే అక్కడ ముగ్గురు జడ్జెస్, శ్రీముఖి హోస్ట్ ఎవరైతే ఉన్నారో ముగ్గురికి 3 రకాలమైన వ్యక్తిత్వాలు, పర్సనాలిటీస్ ఉన్నాయి. అవును. అభిజిత్ కొంచెం కూల్ అండ్ కామ్గా ఉంటారు. ఆయన సీరియస్ యాంగిల్ చూపించాల్సినప్పుడు చూపిస్తారు. మోస్ట్లీ వాళ్ళు ఒక రకం ఉంటారు. బిందు మాధవి గారు ఒక రకమైన పర్సనాలిటీ. నవదీప్ గారు వెరీ ఎంటర్టైనింగ్ అండ్ వెరీ హైపర్ యాక్టివ్ పర్సన్. శ్రీముఖి అసలు చాలా బ్యాలెన్స్ చేస్తారు. ఆ షో కానీ హోస్ట్ కానీ దానికి అందం తీసుకొస్తారు. అంటే ఎవరు పాత్రలు వాళ్ళు, ముగ్గురు 3 రకాలు కాబట్టి అదే చెప్పట్లో ఒక ప్లేట్లో మనం ఒక పెళ్లి భోజనం చేస్తున్నప్పుడు ఒక్కొక్క డిష్ ఒక రకంగా ఉంటుంది, ఒక ఫ్లేవర్ ఒక డిష్ ఉంటాయి కదా. అలాగే మీరు ముగ్గురు 3 వాళ్ళ పాత్ర పోషించారు. నవదీప్ గారు ఎంత ఎనర్జెటిక్గా ఉంటారో, మాలో బెస్ట్ తీసుకురావడం కోసం ఆయన ఒక రకమైన యాంగిల్, తన ఒక రకమైన నేచర్ని పోర్ట్రే చేస్తుంటారు. అది ఆయనలో ఉన్న స్వతహాగా ఉన్న ఎంటర్టైనింగ్ యాంగిల్. మీరు సీజన్ 1 చూస్తే దాంట్లో కూడా నవదీప్ హీ వాజ్ వెరీ ఎంటర్టైనింగ్ పర్సన్. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ ఫ్లోలో ఏమవుతుందంటే యూనో స్ప్లిట్ ఆఫ్ సెకండ్, మనందరం హ్యూమన్ బీయింగ్సే కదా. ఆయన ఇంటెన్షన్గా కావాలని చెప్పి ఊరు లేకపోతే ఒక మనిషిని కించపరచాలి, తక్కువ చేసి మాట్లాడాలనే ఉద్దేశం కానే కాదు ఆయనది. ఓకే, ఒక ఫ్లోలో వచ్చేసిన మాట అంతే. హీ డోంట్ మీన్ దట్ అంతే. నాకు అర్థమవుతుంది కదా. మనందరూ కూడా పొరపాట్లు ఏమవుతుందంటే పొరపాట్లు దొరుకుతాయి కదా నోటమ్మట. వీ డోంట్ మీన్ ఇట్. సో దాన్ని బేస్ చేసుకుని నవదీప్ గారిని జడ్జ్ చేయడం తప్పు. ఒక షో కాబట్టి వేలాది మంది ప్రజలు చూస్తూ ఉంటారు, లక్షాది మంది అని చెప్పొచ్చు. అయితే మీ మీద కూడా శ్రీజ కొన్ని మాట్లాడడం జరిగింది. ఈయన ముఖం మీద మాట్లాడే మనిషి కాదు, శ్రీజ కాదు, కల్కి రైట్, సారీ, కల్కి మాట్లాడడం జరిగింది. అంటే ముఖం మీద మాట్లాడే మనిషి కాదు, ఇదంతా కూడా ఫేక్, షో కోసం ఇలా చేస్తున్నారు అని చెప్పి కొన్ని వస్తున్నాయి. సో దాని గురించి ఏం చెప్తారు? ఇందాక చెప్పిన ఆన్సర్ చెప్పను. అందుకనే మీరు అబ్జర్వ్ చేస్తే వెంటనే శ్రీముఖి గారు ఒక మాట అన్నారు. మీరు ఆ బిట్ వీడియో చూస్తే, హరీష్ గారు హృదయమాను మాస్క్ మ్యాన్ స్ట్రైట్ ఫార్వర్డ్ కాదా అని ఆశ్చర్యంగా తన ఏదైతే షాకింగ్ సర్ప్రైజ్ ఏదైతే అన్నారో దాంట్లోనే అర్థం ఉంది. నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మొహం మీద మాట్లాడతా. ఓకే, దాని ముందు జరిగిన విషయం వెయిటింగ్ రూమ్ లో ఒక విషయం జరిగింది, దాన్ని ప్రస్తావించాను. ఎందుకంటే దానికి కల్కి గారికి మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని నేను చెప్పను. అది బట్ అంత పెద్ద ప్రాబ్లం కాదు, జనరల్ చెప్పండి చెప్తాను. నేను యాక్చువల్గా నేను సహజంగా ఫస్ట్ నుంచి వెళ్ళినప్పటి నుంచి కూడా నేను వేరుగా ఉండేవాడు, దూరంగా కూర్చునేవాడిని, నా పని నా ప్రపంచం నేను ఉండేవాడిని. కొన్ని సంవత్సరాల నుంచి కూడా అలాగే ఉన్నాను కదా, అలాగే ఉంటున్నాను నేను. అండ్ మోర్ ఓవర్ ఒక ఏజ్ డిఫరెన్స్ కూడా ఉంది. నేను మీకు తను నార్మల్గా వచ్చేసేసి నేను అందరితో మాట్లాడడం చేయను కాబట్టి తను ఒక ఒపీనియన్ క్రియేట్ చేసుకున్నారు. తన దగ్గరికి వచ్చేసేసి ఇక్కడ ఉన్న అందరు అమ్మాయిలు ఎవరు అందంగా ఉన్నారని అడగడం జరిగింది. సరదాగా నేను ఒకటే అన్నా, నేను ఉన్నది నిజాయితీగా మాట్లాడా. నాకు మా భార్య కన్నా ఎక్కువ అందంగా ఎవరు కనపడరని నేను చెప్పాను. ఎందుకంటే నాలో సగ భాగం అయిపోయినప్పుడు ఆ సమాధానం చెప్పేది నేను హరీష్ ఒక్కటి చెప్పట్లా, హరిత కూడా చెప్తుంది కదా. అర్ధనారీశ్వరుడు అంటే మీకు అర్థమైపోయింది కదా. అప్పుడు సీతారాముల్లా ఉన్నప్పుడు సమాధానం చెప్పేది ఎవరు?
2 శరీరాలు ఒకటే ఆత్మ చెప్తుంది కదా. చెప్పినప్పుడు కూడా ఇంకా కాదు, అలా కాదు, మీరు అలా చెప్పొద్దు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు, మీ ఆవిడే అందం, ఓకే అండి, బట్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు అందంగా ఉన్నారు చెప్పండి, అది ఇది అన్నప్పుడు గుచ్చి రెట్టించి అడిగినప్పుడు అప్పుడు కూడా ఇంకో మాట చెప్పా, నేను అందం అనేది మనిషి స్కిన్లో చూడను, సోల్లో చూస్తా, అంతరాత్మ, స్కిన్ కన్నా లోపల ఉండేది రియల్ బ్యూటీ అనేది లోపల ఉంటుంది, అంతే కదా, అది చూస్తాను. నాకు అమ్మాయిలే కదా, అబ్బాయిలు కూడా ప్రతి మనిషిలో అందం కనపడుతుంది నాకు అని చెప్పాను. లేదు మీరు ఇలా డిప్లొమాటిక్గా రకరకాలు ఇలా మాట్లాడుతున్నారు, అలా కాదు, ఉన్నలో అందరూ ఎవరు అందంగా ఉన్నారని చెప్పండి అన్నప్పుడు ఇంకా తను అడుగుతున్నారు కాబట్టి ఉన్న అందరిలో మీరు అందంగా ఉన్నారండి అన్న. మీరు అందరికి ఇదే సమాధానం చెప్తారు కదా అన్నారు. ఆబ్వియస్గా మాట మార్చే టైప్ కాదు, ఎవరికైనా ఇదే మాట చెప్తానన్న. ఈ లోపల అనుష అనే ఇంకో ఇంట్రెస్టెంట్ ఎవరు ఉన్నారు, ఆవిడ పిలిచి ఆవిడతో కూడా అదే అడిగిస్తే ఆవిడ కూడా అదే చెప్పారు. సో ఇది ఫన్గా సరదాగా జరిగిన ఒక సంభాషణ. నేను సహజంగా ఎవరితో మాట్లాడతాను, నా ప్రపంచం నేను ఉంటున్నాను. అంటే మీ పని మీరు చూసుకుంటూ మీరు ఒక్కరే ఉంటున్న టైంలో తను వచ్చి ఇలా జనరల్ గా జరిగిన సంభాషణ బేస్ చేసుకుని వచ్చి లోపల తను అడిగితే నేను అసలు నిజంగా అందుకే నాకు కోపం ఎక్కువ రావడానికి కారణం ఏంటంటే, మీరు ఎవరి మీద ఒక ఎలిగేషన్ కానీ ఒక మాట అంటున్నప్పుడు మనం మాట్లాడే మాట చాలా ఆచితూచి మాట్లాడాలి, చాలా బాధ్యతతో ఉండాలి, మాట్లాడినాక దాన్ని సరిగ్గా డిఫెండ్ చేసుకునే కెపాసిటీ కూడా ఉండాలి. మాట్లాడాలని ఏదో ఒకటి మాట్లాడకూడదు, మాట్లాడటానికి ఉంటేనే మాట్లాడాలి. చాలా తేడా ఉంది. ఇంగ్లీష్లో ఒక కొటేషన్ కూడా ఉంటుంది దాన్ని. ఓకే, తను అలా వేగ్గా మాట్లాడేప్పటికీ నేను ఇప్పుడు మాట్లాడుకున్న నిజాలని చెప్పి ఈ విషయం మాట్లాడటం జరిగింది. బట్ మీరు ఎంత చూడలేదు, అంతే సింపుల్. అంటే అది నా ఆవిడ నుంచి వచ్చిన యాక్షన్కి నా రియాక్షన్. ప్రతిసారి కూడా నాది ప్రతిచర్య ఉంటుంది, చర్యకి ప్రతిచర్య వస్తుంది, మోస్ట్లీ చర్యకి వెళ్ళను. అది లాస్ట్ టైం మనం చూడొచ్చు బిగ్ బాస్ 8లో పల్లవి ప్రశాంత్ మనందరికి కూడా తెలుసు, బిగ్ బాస్ 7. అయితే అందులో అతను విన్ అయినప్పుడు అందరూ కూడా అతను ఒక స్ట్రాటజీ ఉపయోగించాడని చెప్పి కొన్ని వచ్చింది. ఏంటి, రైతు బిడ్డ అని చెప్పి సింపతి కార్డ్. అయితే ఇప్పుడు మీరు కూడా నిజాయితీ పరుణ్ణి అని చెప్పి మీరు కూడా ఒక సింపతి కార్డ్ ప్లే చేస్తున్నారు అంటున్నారు. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? నేను నిజాయితీ పరుడు కాదన్నప్పుడు ఇప్పుడు నాకు పర్సనల్ లైఫ్, వ్యక్తిగతమైన జీవితం బయట ఉంది కదా, నాకు పర్సనల్ లైఫ్ ఉంది కదా, నా భార్యను కొట్టాను విషయం ఎందుకు చెప్పాలి? అదే సింపతి కార్డ్ కోసం సింపతి ఎలా వస్తుంది మీకు తెలుసా లేదా? బయట నేను ఎలా ట్రోల్ అవుతున్నాను తెలుసా మీకు? తెలుసు, చూసాం. కామెంట్స్ ఏం మాట్లాడుతున్నారు తెలుసా? చూసాం. కామెంట్స్ ఏం పెడుతున్నారంటే, ఈ మాస్క్ మన బయట కనపడితే నేను కొడతా. ఇప్పుడు నేను కొడతా అన్నాను, నాకు వాళ్ళకి ఏం తేడా ఉంది? సింపతి కార్డ్ ఎక్కడ వచ్చిందంటే రాలేదు. ఓకే, తర్వాత కొంతమంది అసలు సింపతి అనే మ్యాటర్ లేదండి. ఇక్కడ 2 రకాలు చూస్తున్నారు జనం. కొంతమందికి ఏమో చాలా విపరీతమైన కోపం, సో కాల్డ్ ఎవరైతే ఫెమినిస్టులు ఉంటారో, ఆడవాళ్ళు ఉద్ధరిస్తామని చెప్పి గొప్ప గొప్ప మాటలు కెమెరాల ముందు మాట్లాడటమో లేకపోతే బయట మాట్లాడతారో, వాళ్ళు ఆచరించరు. మనం మాట్లాడతాం, చెప్తాం అంతే. వాళ్ళందరికీ ఏమో వైఫ్ కొట్టాడనే విషయంలో కోపం. కొంతమంది సెట్ ఆఫ్ పీపుల్ మాత్రం ఈ నిజాయితీగా మాట్లాడుతున్నారు, ఆ నిజం ఎందుకు చూడట్లేదు అంటున్నారు. అంతే, ఇక్కడ సింపతి అనే ఆస్పెక్టే లేదు. సింపుల్ 2 ఎలిమెంట్స్ చూస్తున్నారు పబ్లిక్, కోపం, నిజాయితీ పరంగా అప్రిషియేషన్, ఈ 2 చూస్తున్నారు అంతే. ఇప్పుడు చాలా షోస్ చూసాం మనం, బిగ్ బాస్ లో ఉన్నప్పుడు వాళ్ళ రియాలిటీ అనేది బయటపడుతుంది. సో దాని వల్ల వాళ్ళు కొంచెం నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి, తక్కువ కూడా కాదు. మరి మీరు అక్కడికి వెళ్ళాక మీ నెగిటివ్ బయటపడితే మరి ఏంటి పరిస్థితి? నన్ను మార్చుకోవాలంతే, సింపుల్ లాజిక్. ఇప్పుడు నిజంగా నెగిటివ్ అని చెప్పి మెజారిటీ ఆఫ్ పీపుల్ నాకు చెప్తున్నప్పుడు, యూ షుడ్ బి ఎ గుడ్ అబ్జర్వర్ అండ్ లిజనర్ ఆల్సో కదా. మనం తెలుసుకోవాలి, పునర్పరిశీలించుకుంటాం అంటారు కదా, మళ్ళీ ఒకసారి రీథింక్ చేసుకోవాలి, అనలైజ్ చేసుకోవాలి. ఎందుకు చెప్తున్నారు, ఎవరైనా అంటున్నారంటే అంటాం కన్నా కూడా చెప్తున్నారనే విషయం అర్థం చేసుకుంటే ఫస్ట్ ఫేజ్లో మనకు అర్థం అవుతాం, దే ఆర్ ట్రైయింగ్ టు కన్వే సంథింగ్ టు అస్. కానీ వాస్తవం మొత్తం మనకు తెలిసినప్పుడు, వాళ్ళకి మొత్తం తెలియకుండా హాఫ్ నాలెడ్జ్ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నప్పుడు వీ కెన్ రూల్ అవుట్ అని మనం చెప్పొచ్చు. మన వర్షన్, మన పాయింట్ ఆఫ్ వ్యూ, పిఓవి ఏంటో మనం చెప్పుకోవచ్చు. లేదండి మీరు ఇలా చూడలేదు కదా, మేము ఇది పలానా అని చెప్పుకోవచ్చు, అంత సింపుల్. ఇప్పుడు మీరు బిగ్ బాస్లో ఇప్పుడు ఈ అగ్ని పరీక్షలోని ఇన్ని టాస్క్లు ఉన్నాయి కదా, మెయిన్లోకి వెళ్ళాక అంటే బిగ్ బాస్లోకి వెళ్ళాక ఇంకా అంతకు మించి ఎక్కువ ఉండొచ్చు, ఉంటాయి మనం అనుకున్నాం కూడా. అయితే అక్కడికి వెళ్ళాక మీ వైఫ్కి సంబంధించి ఏదైనా టాస్క్ వస్తే చేస్తారా? లైక్ ఉదాహరణకి క్లియర్గా అంటే ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్, క్లియర్గా చెప్పండి నాకు, దానిపై నేను చెప్తాను. అంటే అక్కడ దాదాపుగా 105 లేకపోతే ఇంకా ఎక్కువ రోజులు, ఉదాహరణకు మా వైఫ్ ఫోటో ఇచ్చేసి తగలబెట్టేయాలి, లేకపోతే ఏదైనా ఒక డివోర్స్ పేపర్స్ తీసుకొచ్చి అందులో సైన్ చేయాలి అనేవి, ఇలాంటివి చేస్తారా? అంటే ఇప్పుడు 2 విషయాలు చెప్తా. నేను నా వైఫ్ ఫోటోని ప్రేమించానా, నా వైఫ్ని ప్రేమించానా? మీ వైఫ్ని. నా వైఫ్ నాలో సాగంగా ఉన్నప్పుడు ఫోటో ఎలా మ్యాటర్ చేస్తుంది? ఫోటో అయిపోయింది. ఇప్పుడు డివోర్స్ పేపర్, ఒక ఇద్దరు మనుషుల్ని వాళ్ళ జీవితాన్ని ఒక పేపర్ డిసైడ్ చేయగలదా? మరి ఇప్పుడు డిసైడ్ చేయట్లేదు అంటారా? అది మన రాజ్యాంగం లేకపోతే మన చట్టాలు మన పెట్టుకున్న సిస్టమ్ అది డిసైడ్ చేయలేదండి.
మిగతా గురించి నాకు తెలియదు, నా గురించే చెప్తున్నా. ఒక డివర్స్ పేపర్ నా వైఫ్ నా నుంచి దూరం చేయలేదు. ఓకే, సింపుల్. అన్ని డేస్ మీ వైఫ్ని చూపించకుండా మాట్లాడకుండా ఉండగలరా మీరు? కష్టంగా ఉంటుంది అది, ఎందుకంటే వదిలి లేను కదా. అట్లీస్ట్ మా పేరెంట్స్ నుంచి అంటే దూరంగా ఉన్నాను, కానీ మా వైఫ్ నుంచి వదిలి ఎక్కువగా లేను కదా. సో కాబట్టి నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది. బట్ చేసేది చెప్పే కదా, బిగ్ బాస్ కోసం, తన కోసం, ప్రజల కోసం, సామాన్యుల కోసం, తన కోసం, మా కోసం, నన్ను నమ్ముకున్న వాళ్ళ కోసం వచ్చినప్పుడు ఏది ఈజీగా రాదుగా లైఫ్లో. అంతే. కానీ ఆ బిగ్ బాస్కి మాత్రం ఎక్కువ ప్రియారిటీ ఇచ్చారా వైఫ్ కంటే? అదే చెప్పాను కదండి, నా కష్టకాలంలో నాకు నా వైఫ్ నాతో పాటు ఉంది. అట్ ద సేమ్ టైం నాకు ఎంతో కొంత ఊరటని కానీ నాకు నేను ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చింది బిగ్ బాస్ ఫార్మాట్ కదా. ఇప్పుడు మనం చేసే వృత్తి ఏదైతే పని ఉందో, మనం ఒక కన్విక్షన్, నిబద్ధత, నిజాయితీతో చేయనప్పుడు ఆ పని చేయకూడదు. జస్టిస్ చేసినట్టు కాదు, న్యాయం చేసినట్టు కాదు, అయితే చేయొద్దు అంతే. చేస్తున్నప్పుడు గివ్ యువర్ బెస్ట్ అంతే. కింద కొన్ని కామెంట్స్ని మనం క్వశ్చన్లా తీసుకుందాం. షూర్. పుట్టినప్పటి నుంచి హరీష్ గారు అంటే ఈ మాస్క్ మ్యాన్ అనే వ్యక్తి అసలు ఇప్పుడు వరకు నిజాయితీగా లేని సందర్భాలు లేవా అంటే ఏం చెప్తారు? నేను అబద్ధాలు అందరిలాంటి వాడిని, నేను అబద్ధాలు చెప్తా, అబద్ధం మాత్రమే చెప్తా, మోసం చేయను. దేర్ ఇస్ అ డిఫరెన్స్. అంటే అబద్ధానికి మోసానికి ఏంటండి డిఫరెంట్? ఫర్ ఎగ్జాంపుల్, అబద్ధం ఉందనుకోండి, లోక కళ్యాణం కోసం కొన్నిసార్లు ఆ పరిస్థితుల్లో ఆ మనిషికి మనం చెప్పినా కూడా నేను అర్థం చేసుకున్న. ఉదాహరణకి ఇప్పుడు మీ బిలౌడ్ పర్సన్ బెడ్ మీద ఉన్నారు, డాక్టర్ చెప్పేశారు ఈ కెనాట్ సర్వైవ్. మీరు వెళ్ళి ఆ మనిషికి అమ్మమ్మ లేదా తాతయ్య, సారీ ఏమనుకోదు, అయితే నా మనిషి అనుకుందాం, ఇప్పుడు నా విషయం జరిగింది. ఓకే, మా అమ్మమ్మ బెడ్ మీద ఉన్నప్పుడు నేను వెళ్ళి అందరూ కూర్చుని శ్లోక సముద్రంలా కూర్చుని ఏడుపులు, అది కరెక్టా? అమ్మమ్మ నీకేం కాదు, థింక్ పాజిటివ్ అనే పాజిటివిటీ ఇవ్వటం, చెప్పడం కరెక్టా? మీరు ఏది కరెక్ట్ అనుకున్నప్పుడు అక్కడ అబద్ధం చెప్తున్నాను కదా. ఓకే, ఆ సిచ్యువేషన్ వేరు, నేను ఆ సిచ్యువేషన్ లో అనట్లేదు, సిచ్యువేషన్స్ అనేవి మారుతూ ఉంటాయి కాబట్టి మీరు కూడా మారుతూ ఉంటారు. అదే చెప్తున్నా, నేను అబద్ధం లోక కళ్యాణం. ఉదాహరణకి ఆ సాక్షాత్తు శ్రీకృష్ణుడే కురుక్షేత్ర యుద్ధంలో అశ్వత్థామ అతహ కుంజరహ అని చెప్పాను. అంటే ఇప్పుడు శ్రీకృష్ణుడు అబద్ధం చెప్పినట్ట? నో. ఏంటది? లోక కళ్యాణం కోసం చేసింది. నేను అబద్ధం చెప్తానన్నా, మోసం చేయను. ఆ అబద్ధాన్ని పట్టుకుని వేరే వాళ్ళ లైఫ్ ఎఫెక్ట్ అవటమో, ఏదో ఒకటి చేయటం, మోసం చేయటం, అది చేయను. ఓకే, ఇప్పుడే నేను మీలో 2 షేడ్స్ చూసాను. ఇందాక నాతో మాట్లాడినప్పుడు నేను అసలు అబద్ధం చెప్పను, ఒకరిని, ఒక నిమిషం, ఒకరితో నిజాయితీగానే ఉంటాను, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతానని చెప్పారు నాతో ఇందాక మనం బయట మాట్లాడుకున్నాం. మరి ఇప్పుడు అలా మాట్లాడతాను అంటున్నారు. మరి ఇక్కడే మీరు 2 షేడ్స్ చూపిస్తున్నారు అంటే మరి నేను ఒక నిజం చెప్తేనే, నేషనల్ టెలివిజన్ మీద ఒక నిజం చెప్తేనే జనం అర్థం చేసుకోలేకపోయారు. ఇలా అన్ని చోట్ల అన్ని నిజాలే చెప్పుకుంటూ వెళ్తున్నాం అనుకోండి, అన్ని చోట్ల నిజాలే చెప్పుకుంటూ వెళ్తున్నాం అనుకోండి, ఇవాళ రోజు నేను ఇక్కడ భూమి మీద బతికే ఉండనేమో. చాలా సింపుల్ చెప్తున్నా, మీకు వాస్తవ తెలుసుకో, వాస్తవ పరిస్థితులు తెలుసుకో బయట. అది చెప్తున్నా కదా, అబద్ధం ఆ పరిస్థితుల్లో ఎవరికి ప్రమాదం లేకపోతే ఇబ్బంది కలిగించిన తరుణంలో మాత్రం అబద్ధం వల్ల ఎవరికి నష్టం కలగట్లేదు అనుకున్నప్పుడు మాత్రం అబద్ధం చెప్తాం. సింపుల్ అంతే. దాని అసలు ఇంటెన్సిటీ, దాని కాన్సిక్వెన్సెస్ తీవ్ర స్థాయిలోకి వెళ్ళవు. షోస్ చూసినా లేకపోతే ఇప్పుడు నేను మీతో మాట్లాడినా మీ వైఫ్ అనే వ్యక్తి, ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీకు చాలా 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 ఇష్టం అనేది మాకు తెలుస్తుంది. కానీ ఒకవేళ తననే మోసం చేయాలి లేకపోతే తనతో అబద్ధం ఆడాలి అంటే ఆడతారా? ఇప్పుడు వరకు ఎప్పుడైనా అబద్ధం ఆడారా? ఇప్పుడు వరకు ఈ 20 years లో లేదు. ఓకే, ఒక్కసారి కాల్ చేద్దామా? షూర్, డెఫినెట్లీ. మీరు మాట్లాడండి, నో ప్రాబ్లం. హలో కన్నా, చెప్పు. నేను ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా నిన్ను. ఓకే, మన ఇద్దరు పరిచయంలో నువ్వు నాకు పరిచయం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను నీతో నిజాయితీగా ఉన్నానా? ఇప్పుడు అబద్ధం చెప్పానా? చెప్పలేదు. ఇప్పుడు కూడా నిజాలే మాట్లాడానా? ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నా, ఎంత కష్టకాలంలో ఉన్నా, క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నా నిజమే మాట్లాడానా? నీకు అబద్ధం చెప్పానా? కరెక్టే చెప్పాను, నిజమే మాట్లాడావు ఎవ్రీ టైం కదా. అవును. ఓకే, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం కన్నా, చెప్పండి. ఎప్పుడైనా మీ నిజాయితీ వల్ల ఎప్పుడైనా బాధపడ్డారని అడిగాను. సరే, ఇప్పుడు నీ నిజం మాట్లాడిన సందర్భాల వల్ల నువ్వు ఎప్పుడైనా బాధపడిన సందర్భాలు ఉన్నాయా? ఎగ్జాక్ట్ గా సందర్భం గుర్తులేదు నాకు. బాధ కన్నా కూడా అది తీసుకునే విధానంలో నేను ఎలా తీసుకుంటాను అనేది దాన్ని ఏంటంటే, ఓకే వాట్ నెక్స్ట్, ఇప్పుడు ఇది ఇలా జరిగింది, మేబీ దాని గురించి మనం మాట్లాడుకున్నామేమో, డిస్కస్ చేసుకున్నామేమో, ఎందుకు ఇలా ఏంటి అనేసి.
బాధపడి అంతగా ఇదైనదైతే ఏం లేదు. ఎందుకంటే బికాజ్ నాకు తెలుసు కాబట్టి నువ్వు ఆబ్వియస్లీ నిజమే మాట్లాడతావు. ఏది ఎట్లా ఉన్నా కూడా యూ జస్ట్ క్లియర్ ఇట్ ఆఫ్. నీ మెయిన్ మోటో నిజమా అబద్ధమా కాదు, ఏదైనా కాన్సిక్వెన్సెస్ అయినా నిజమే మాట్లాడి టు క్లియర్ ఇట్ ఆఫ్, టు క్లియర్ ఇట్ టు ద నాకు స్పెషల్లీ నాకు క్లియర్ ఆఫ్ చేయాలని అనుకుంటావు కాబట్టి అంత డీప్ గా బాధపడింది అట్లాంటిది అయితే నాకైతే ఏం గుర్తులేదు. బట్ బయట అయితే ఒక సెకండ్లో స్టక్ మీద మాట్లాడినప్పుడు అయితే నీ బాధ అనిపిస్తుంది. ఎవరికైనా ఆబ్వియస్గా అంతే కదా, మొహం మీద దొంగ అంటే బాధ అనిపిస్తుంది కదా, నచ్చదు కదా. అలా అయితే ఫస్ట్ లెవెల్ ఆఫ్ రియాక్షన్ అయితే అది జరుగుండొచ్చు కదా. జరుగుతుంది డెఫినెట్ గా. ఇప్పుడు నువ్వే కాబట్టి డెఫినెట్లీ బాధ అనిపించినప్పుడు నేను స్ట్రైట్ అవే నీకే వచ్చి చెప్తాను కదా, ఎందుకన్నా అలా చేసావు, ఇట్లా ఇంత నిజం మాట్లాడాల్సిన విషయము ఏముంది అని అంటే డెఫినెట్లీ మనం దాని తర్వాత మాట్లాడుకున్నాం, డిస్కస్ చేసుకుంటాము అండ్ ఎస్ ఒక కంక్లూజన్ కి వస్తాము. రైట్. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా ప్లీజ్? యాజ్ ఆఫ్ నౌ నథింగ్. ఓకే. అంత బాధపడిన విషయాలు అయితే లేదు. అది కన్సర్న్ ఏ అబద్ధం చెప్తున్నాలే, బాధపడుతావులే అంటే ఎందుకు బాధపడగొట్టావులే కానీ బాధ ఒకటి, కన్సర్న్ ఒకటి, ఒక చిన్న వాట్ నెక్స్ట్, వాట్ కుడ్ బి ద కాన్సిక్వెన్స్ నెక్స్ట్ అనే భరించావు కదా. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అని చెప్పి ఫేస్ చేయాల్సి ప్రపోజ్ వస్తుందేమో అని అంటే ఆబ్వియస్లీ మళ్ళీ నువ్వే అక్కడ కూడా నాకు సపోర్ట్ గా ఉండి యూ క్లియర్ ఇట్, యూ టేక్ అవుట్ ద థింగ్స్ వెరీ స్మూత్లీ యాక్చువల్లీ. ఓకే, సో నువ్వు చెప్పిన దానికి ఆబ్వియస్లీ మళ్ళీ ద పాయింట్ యూ పుట్ అక్రాస్ అవి మళ్ళీ నిజాలే అవుతాయి కాబట్టి డెఫినెట్లీ మనం అందరం నిజాన్ని యాక్సెప్ట్ చేయాలి కాబట్టి. బట్ నేను అంతా హార్ష్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ముక్కుసూటిగా కొండ బద్దలు కొట్టేట్టు మాట్లాడినప్పుడు, కర్ర ఇచ్చినట్టు మాట్లాడినప్పుడు చాలాసార్లు అందరూ బాధపడతారు. బయట చాలామంది హర్షించరు, చాలామంది నాతో విభేదిస్తారు కదా. తెలుసు కదా నీకు ఏం జరుగుతుంటుందో నా విషయంలో. కానీ నువ్వు నిజంగా ఇన్ని సంవత్సరాలు నన్ను నాలో ఇదైతే పర్సనాలిటీ ఉందో భరించి ఇన్ని సంవత్సరాలు నాతో ఉన్నందుకు రియలీ థ్యాంక్స్ ఎ లాట్. భరించి ఉండటం అంటే అది నా డెసిషన్ కదా, నేను భరించాలా వద్దా, నేను భరిస్తున్నానా లేకపోతే అది నిజమని యాక్సెప్ట్ చేస్తున్నానా టు బీ అ బెటర్ పర్సన్ అండ్ టు బీ అది యాక్సెప్ట్ చేసినప్పుడు ఆబ్వియస్లీ ఆటోమేటికలీ మనకి ఫర్దర్ లైఫ్ కూడా ఈజీ అయిపోతుంది కదా. సో దిస్ ఇస్ వాట్ ఈస్ ద ట్రూత్, వి షుడ్ యాక్సెప్ట్ ఇట్ అండ్ వాట్ ఎవర్ ద కాన్సిక్వెన్సెస్ ఫేస్ ఇట్ అండ్ క్లోజ్ ఇట్ దేర్ ఇట్ సెల్ఫ్. యా మేబీ దూరం అవుతారేమో జనాలు, మేబీ ఉంటారేమో, అర్థం చేసుకోరేమో, బట్ మనమైతే చెడ్డవాళ్ళం అవం కదా. సో మనల్ని మనం ఒక బెటర్ పర్సన్ గా ఆబ్వియస్లీ దిస్ ఇస్ వాట్ ఈస్ యువర్ థాట్ ప్రాసెస్ అండ్ ఐ ఫీల్ దట్ దిస్ ఇస్ ద గుడ్ ఈవెన్ to be a good human being. End of the day what we all feel, whatever we do for living or for just making our things to be happen, to be a good person at the end of the day, that's what I feel. It's definitely I accept that this is not easy to be like that, but yes, end of the day what it matters. Thank you. Yeah. ఇంకా చెప్పాలనుకుంటున్నావా? That's it for now. Nothing much to say. Supporting and thank you. Thank you for supporting me all these years. ధన్యవాదములు. See, that's what we started. And please please continue. That's what the reason for what we have started. Please తెలుగులో మాట్లాడవా? మనం ప్రయాణం మొదలు పెట్టింది దానికోసమే కదా. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇవాళ రేపు ఇట్లా ఉన్నారు అంటే లేదా ఒక మాట అన్నారు, సెల్ఫ్ రెస్పెక్ట్ మీదకి వచ్చింది, విల్ గో హెడ్ అండ్ లేదు నేను ఉండలేను వెళ్ళిపోదాము అని వాట్ కరెంట్ సినారియో ఇప్పుడు కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు ఏం నడుస్తుంది, కరెంట్ జనరేషన్ మోస్ట్లీ ఏం నడుస్తుంది అనేది. బట్ అది ఎండ్ ఆఫ్ ది డే అది కరెక్ట్ కాదు సొసైటీ కానీ నేను ఫీల్ అవుతా యాక్చువల్లీ. కరెక్ట్. మన ఫోర్ ఫాదర్స్ వాళ్ళు ఎలా ఉన్నారు అండ్ ఈవెన్ ఇవాళ రోజు కూడా రీసెంట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ టేకింగ్ మచ్ టైమ్ ఆఫ్ యువర్స్, ఐ జస్ట్ వాంట్ టు జస్ట్ షేర్ అ సింపుల్ ఆర్టికల్. ఇవాళ రేపు జనరేషన్ అంట జెన్జీ, whom we call as the Gen Z for the 2000 kids, వాళ్ళంట for the peaceful life they are become very stressed in their lives and very అంటే ఒంటరిగా ఫీల్ అయ్యి they are again going back to villages అంట.
రూరల్ ఏరియాస్ కి వాళ్ళు వెళ్ళిపోతున్నారు బికాస్ దే ఆర్ ఫీలింగ్ ద రిలేషన్స్ ఓవర్ దేర్. అక్కడ జనాలు నచ్చుతున్నారంట వాళ్ళకి. ఈవెన్ అది బ్యాక్ టు ద రూట్స్ అంతే. కొంచెం పెద్ద వయసు వాళ్ళకి. సో ఇవన్నీ మనం కన్సిడర్ చేస్తే డెఫినెట్లీ దీంట్లో ఏదో ఒక పాయింట్ ఉంది, వి షుడ్ థింక్. అండ్ మన ఇద్దరి విషయానికి వస్తే డెఫినెట్లీ మనం జర్నీ దేనికోసం స్టార్ట్ చేసాం అనేది వి షుడ్ స్టిక్ టు దట్ పాయింట్. ఎండ్ ఆఫ్ ది డే ఏం స్టార్ట్ చేసాము? సారీ నేను ఇంటరప్ట్ చేస్తానా? ప్రేమించుకున్నాం, లవ్ కదా, లస్ట్ కాదు కదా, లైక్ కాదు కదా, లవ్కి కరెక్ట్ డెఫినేషన్ చాలామంది తెలియదు. ఓకే, దాని తర్వాత మ్యారేజ్ అంటే విలువలతో కూడిన వైవాహిక జీవితం. ఈ రెండిట్లు మనం పెట్టుకున్నప్పుడు వాటికి మనం తలదించుకునేట్టు చేసుకోకూడదు. వాటి విలువలు కాపాడాలి, వాల్యూస్తో ఉండాలి. కాబట్టి ఉన్నాం అంతే. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అన్నిసార్లు వస్తుంది. ఎందుకంటే నాకు చేతి మీద 6 రాసుకుంటే నాకు 6లా ఉంటుంది, నీకు 9లా ఉంటుంది. అంతే. హూస్ రైట్ హూస్ రాంగ్ అంటే మనం చెప్పలేము. అంతే కదా. అంతే. చలో, అది ఒక సఫోకేషన్ ఎన్విరాన్మెంట్ రానంటే ఎవరు ఉండలేరు. డెఫినెట్ గా ఆ ఎన్విరాన్మెంట్ లో ఎవరు ఉండలేరు. మనం ఎవరికి చెప్పని కూడా చెప్పలేము దట్ యూ షుడ్ బి దేర్. మనల్ని మనం ఒక బెటర్ పర్సన్ గా ఎవ్రీ డే మనల్ని మనం తీర్చిదిద్దుకోవటమే. దట్స్ వాట్ వీఆర్ వర్కింగ్ ఆన్ అవర్ సెల్ఫ్స్. ఓకే, థ్యాంక్ యూ. సరే, పొరపాటు నన్ను తర్వాత కొట్టద్దే ఫ్యూచర్లో. థ్యాంక్ యూ. ఐ వాజ్ జస్ట్ జోకింగ్. ఓకే, థ్యాంక్ యూ. ఫైట్ చేసుకుందాం. రోజు షుగర్ తింటే ఎంత చెండాలనుకుంటుందో, బోర్ కొట్టేస్తుంది. ఉప్పు కారం మసాలా ఉండాలి కదా. అప్పుడే కదా రిలేషన్ స్ట్రెంగ్త్ అవుతుంది, ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. కన్నా ఏంటో ఇది విదూరంగా ఉంది. నేషనల్ టెలివిజన్ లో ప్రపోజ్ చేయమంట. రోజు నీకు పొద్దున్న దాకా వచ్చే ఐ లవ్ యూ చెప్పొచ్చా? ఇప్పుడు నేషనల్ టెలివిజన్ లో ఐ లవ్ యూ చెప్పాలట. చెప్పాలా ఐ లవ్ యూ? నాలో సగం ఉన్నావు ఆల్రెడీ. నా మనసులో మాట తెలీదా నీకు? మనం రోజు ఈవెన్ వెన్ ఎవర్ వి ఈట్ టుగెదర్, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్, మోస్ట్లీ 100 లో ఐ కెన్ సే 95 టైమ్స్ వెన్ ఎవర్ వి ఈట్ టుగెదర్, నువ్వు నీ ఫస్ట్ తినే ముద్ద నాకే పెడతావు. ఐ ఫీల్ దట్ ఇస్ ఐ లవ్ యూ ఇట్ సెల్ఫ్. ఓకే, అలా ఎందుకు అనుకుంటున్నావు? ఆ ముద్దలు ఉప్పు కారం ఎక్కువ అయిపోయిందనో, లేకపోతే రాళ్ళు ఉన్నాయని పెడుతున్నానేమో నీకు అనుకోవచ్చు కదా. నాకు అట్లా ఎప్పుడు రాలేదు, ఎందుకంటే వంట చేసేది నేనే కాబట్టి. ఓకే, నాకు భయంతో పెడుతున్నానేమో, ఏం చేసావు, విషయం వేసామని. ఇలా కూడా అనుకుంటారు కదా పబ్లిక్. అరే విషయం పెడుతుందేమో, ఫస్ట్ ఈ క్యాండిడేట్ పెడదాం, ప్రేమతో పెట్టట్లేదేమో. తర్వాత ముద్దలు తినాల్సింది, నీ ప్లేట్ తినాల్సింది నువ్వే కదా. మై గాడ్. చాలా థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్స్ అనేది నాకు ఫార్మల్గా ఉంది. సరే, థ్యాంక్ యూ కన్నా. థ్యాంక్ యూ చాలా, నీకు థ్యాంక్స్ అని చెప్తున్నా. ఓకే కన్నా, పోటీ ఐ లవ్ యూ. I call like that. Okay. చలో, బాయ్ 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 బాయ్. అంటే ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ వచ్చింది నాకు. 20 years ఈ జర్నీలో అసలు ఇప్పటికీ కూడా అలా ఉన్నారు అంటే అసలు సూపర్. అంటే మనకి స్కిన్ మేట్ కావాలా, సోల్మేట్ కావాలా? సోల్మేట్. సింపుల్ లాజిక్ దాని ఆన్సర్. అంటే ఇద్దరి అభిప్రాయాలు ఒకటే. అంటే తను మాట్లాడే విధానం బట్టి కూడా చూస్తే నాకు డిట్ట మీరు మాట్లాడుతున్నట్టుగానే అనిపిస్తుంది. మీకు విషయం చెప్పంటారా? ఒక డెస్టినీ రాసి ఉంటుంది. ఒక ప్యూబర్టీ ఇంటర్మీడియట్ ఏజ్ లో ఉన్నప్పుడు, అప్పటి వరకు 10th వరకు చాలా కోపంగా ఉన్న మనిషి నేను ఇంటర్మీడియట్ రాగానే ఆటోమేటిక్ గా ఒక క్రషెస్, ఇన్ఫాక్చుయేషన్, ఎదుటి మీద అట్రాక్షన్ అనేది ఫామ్ అవుతుంది. ఆపోజిట్ అంటారు. అది సృష్టి ధర్మం, అది సహజంగా. అలాంటి ఫేజెస్ లో ఉన్నప్పుడు మనం కొంతమంది ఇష్టపడతాం, కొంతమంది మనం ఇష్టపడతారు, లైక్ అనే విషయంలో ఉంటాం. దాని లవ్ కూడా కొన్నిసార్లు అనుకుంటుంటాం, ఇంటర్ప్రిట్ చేసుకుంటాం. ఆ ప్రాసెస్ లో గ్లామర్ చాలా ఉండేది. అందరూ చాలా గ్లామరస్, మార్వాడి, గుజరాతీ అనుకునేవాళ్ళు నన్ను. అలా ఉండేవాడిని, చాలా సన్నగా ఉండేవాడిని, చాలా బాగుండేవాడిని. అయితే తర్వాత కాలక్రమేణా చెప్పాను కదా, ఇక లైఫ్ ఆ స్ట్రెస్, జాబ్స్, బయట మనం సన్కి ఎక్స్పోజర్, అన్ని ట్యాన్ అయిపోవటం, ఇన్ని ప్రాసెస్లో నాకు గ్లామర్ తగ్గే టైంలో తను నాకు కలవటం. మీకు తెలుసో లేదో, నాకు నాలాంటి అమ్మాయి కావాలనుకున్నాను, చాలా బలంగా అనుకునేవాడిని. నేను కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని అసలు నమ్మను. అదే చెప్పా కదా, జీవంలో దైవం ఉంటుంది. సో ప్రతి జీవిని. సో నాకు ఈ వాల్యూస్ అని పెద్ద పెద్ద మాట్లాడగా నేను మనిషిని, భారతీయుని రెండే. సో నేను తను మీకు తెలుసో లేదో, తను వాళ్ళ ఫాదర్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్. అంటే తెలుసో లేదు ఎందుకంటే మీకు తెలియదు కదా ఆబ్వియస్గా. వాళ్ళ ఫాదర్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్. తను పుట్టి పెరగడం అంతా కూడా నార్త్ ఇండియాలో పుట్టి పెరగడం అంతా సౌత్ ఇండియాకి వచ్చి చదువుకుంటాం. అది యాదృచ్ఛికంగా మేము ఒకరికొకరు కలవటం. సో రియల్ లవ్. నాకు ఫస్ట్ టైం తన పక్కన నడిచినప్పుడు నాకు ఆ ఫీలింగ్ కలిగింది. నాకు షీఈ్ మై గర్ల్ అనుకున్నా. కొంత టైం తీసుకున్నాం, పెద్దలు చేసుకోమన్నా కూడా కొంత టైం తీసుకున్నాము. నాకు ఏ అమ్మాయిని పరిచయం అయితే మా ఇంటికి తీసుకెళ్ళాను. మోస్ట్లీ మా పేరెంట్స్ పరిచయం చేస్తాను. అలా పరిచయం చేస్తే లేదు చేసుకోమని అది ఇదన్నా కూడా లేదు, కొంత టైం తీసుకుందాం, తెలుసుకుందాం, కంపాటబిలిటీ అని అనుకున్నా. తర్వాత షీఈ్ మై గర్ల్ అనుకున్నా. దాని తర్వాత చేయి పట్టుకున్నా, ఇంకా వదల. చాలాసార్లు నా కోపం ఎక్కువ కాబట్టి మాటలు అన్న సందర్భాలు ఉన్నాయి.
పాపం నిజం చెప్పాలంటే తను ఎక్కువ నన్ను అందు. కానీ తన సపోర్ట్ చాలా ఉందనేది కూడా మాకు అర్థమైంది. అయితే ఇందాక మనం అనుకున్నట్టుగా కింద ఏవైతే కామెంట్స్‌లోకి వెళ్తే గనక అగ్ని పరీక్ష ఏదైతే ఉందో ఇదే ఈ లెవెల్‌లో ఉంది అంటే ఇంకా 'బిగ్ బాస్' వేరే లెవెల్‌లో ఉంటుందనేది ఓకే కొంతవరకు. కానీ నెగెటివ్‌గా చూసుకుంటే అగ్ని పరీక్షనే ఇంత వరస్ట్‌గా ఉంది. ఎవరెవరినో తీసుకొచ్చి ఇలా చేస్తున్నారు. ఇంకా 'బిగ్ బాస్' ఇంకెలా ఉంటుందో అనే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అంటే వరస్ట్ అనే వాళ్ళు అనుకుంటున్నారు కదండీ. హ్మ్. అంత షో ఓకే. ఒక పెద్ద కాస్టింగ్ అంతా ఓకే. అంత పెద్ద టీం వర్క్ చేస్తుందంటే వాళ్ళకి వర్స్ట్ పీపుల్ కావాలని కాదు కదా. దే వాంట్ ద షో టు బి హిట్. బెస్ట్ పీపుల్ రావాలి. ఒక మంచి ఎక్స్పీరియన్స్ వ్యూవర్స్‌కి, ఆడియన్స్‌కి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. వావ్! వాట్ ఏ షో! మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వాలని ఉద్దేశం. అలాగే ఒక ట్రూ పర్సనాలిటీస్ కూడా బయట తీయాలని వాళ్ళకి గట్టిగా బలమైన దృక్పథంతో వర్క్ చేస్తారు కదా. సో ఆబ్వియస్‌గా అది చెప్పాలా పర్సెప్షన్ ఒక్కొక్కరు ఒక రకం ఉంటుంది. వర్స్ట్ అని నేను అన్నాను. బట్ దీంట్లో కొంతమంది అవుట్ షైన్ అవుతారు, కొంతమంది అవుట్ షైన్ గారు. ఒక్కొక్కరికి ఒక ఒపీనియన్స్ ఉంటాయి అంతే. షో ఎప్పుడు కూడా పాడు చేసుకోవాలనుకోదు కదా ఎవరైనా సరే అంతే. కానీ ఈ అగ్ని పరీక్షలో చాలా మంది కొంతమంది యాక్టివ్‌గా ఉన్నారు. కొంతమంది మాత్రం కొంచెం డల్‌గా ఉన్నట్టుగా కూడా కొంతమంది అనిపిస్తూ ఉంది. ఎందుకంటే నేను కూడా కొన్ని షోస్ చూడడం జరిగింది కాబట్టి. అంటే వాళ్ళు ఏమన్నా చెప్తూ ఉంటారా మేనేజ్మెంట్ ఏమన్నా? అంటే మీరు హైప్ అవ్వండి. మీరు ఈ టైంలో రియాక్ట్ అవ్వకండి. మీరు రియాక్ట్ అవ్వండి అని చెప్తూ అంటే ఉంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రతి మనిషికి ఒక రకమైన పర్సనాలిటీ ఉంటుంది. అవును. ఓకే. వాళ్ళ పర్సనాలిటీని పోర్ట్రే చేస్తారు. అది జస్ట్ ఇన్పుట్స్ ఏం తీసుకుంటారంటే ఓకే ఇలా కాదు. కొంతమంది అంటే సారీ టు సే దట్ కొంతమంది నటించడానికి ట్రై చేస్తారు. అయితే షో ఫార్మాట్లో కనబడటానికి కోసం ఇవన్నీ ట్రై చేస్తారు. ఎంత ట్రై చేసినా వాళ్ళకి ఒరిజినల్ పర్సనాలిటీ ఏదైతే ఉందో ఓవర్ టైం తెలిసిపోతుంది కదా. అలానే వాళ్ళు చెడ్డోళ్ళు మంచోళ్ళని మనం చెప్పకూడదు. వాళ్ళ పర్సనాలిటీ వాళ్ళ సున్నితమైన మనస్తత్వంలో ఉన్న వాళ్ళు ఉంటారు. కొంతమంది అవుట్ స్పోకెన్ పీపుల్ ఉంటారు. కొంతమంది నొప్పించుకుని నిదానంగా మాట్లాడే ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క నేచర్ పర్సనాలిటీ ఉంటుంది. అంతే సింపుల్. ఎవ్రీ వన్ ఈస్ గుడ్. ఎవ్రీ వన్ హ్యాస్ డిఫరెంట్ షేడ్స్ అంతే. అగ్ని పరీక్ష అనేది మొత్తం కూడా ఫేక్. అసలు అక్కడ ఏం జరుగుతుంది? అదొక డ్రామా లాగా ఉంది అంటూ కూడా కొంతమంది అంటున్నారు. దానికి సంబంధించి నిజంగా అగ్ని పరీక్ష మొత్తం ఫేక్ అయితే నేను కూడా ఫేక్ పర్సన్ అయి ఉండాలి. నేను ఫేక్ పర్సన్ అయితే మీరు నన్ను పిలిచి ఉండరు, ఇక్కడ కూర్చొని నేను మాట్లాడుతుండేవాడిని కాదు. అంతే కదా. కానీ ఉన్న ఎవరైతే ఆ 15 మందిలో మీరు మాత్రం ఒక డిఫరెంట్ పర్సన్ లాగా ఉన్నారు అందులో, మాకు తెలుసా? ఏమో మా తల్లిదండ్రులు చిన్నపిల్ల అంటారు, నువ్వు చాలా తేడా రాది. తేడా అంటే అదే మా మదర్ అంటారు, కడుపు నిండా పెడతావు, కక్కే వరకు తిడతావు అంటారు. నీ ప్రేమ వస్తే తట్టుకోలేము, నీ కోపాన్ని భరించలేము. సో లాస్ట్ గా అగ్ని పరీక్ష షో ఏదైతే ఉందో దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు? అది చెప్పట్లా, నాకు అగ్ని పరీక్ష అంటాం కన్నా నా జీవితం, ప్రతి మనిషి జీవితమే అగ్ని పరీక్ష లాంటిది. అగ్ని పరీక్షలోకి వెళ్ళిన సీతాదేవి తను ప్రక్షాళన చేసుకుంది కదా. అలాగే ఈ షోలో అగ్ని పరీక్షలో వచ్చే వాళ్ళు అంత గొప్పగా బయటకు రావాలి అంతే. ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. నాకైతే ఆపద్ బాంధవుడు అగ్ని పరీక్షకు అంటాం కన్నా కూడా చాలా మందికి అగ్ని పరీక్ష అంతే సింపుల్. సో బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సో ఎలా అనిపిస్తుంది? ఏమైనా టెన్షన్ లాగా కానీ? ఏమో నాకు తెలియదు. మరి మీరు ఇందాక నుంచి అంటున్నారు ఈ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తామని. మరి మీకు నా మీద అంత నమ్మకం ఉంటే థ్యాంక్స్ ఎ లాట్. ఓటింగ్ సిస్టమ్ నడుస్తుంది, ఇట్స్ గోయింగ్ ఆన్. ఓకే, మే ద బెస్ట్ పర్సన్ సిస్టమ్ అన్నారు కాబట్టి ఒక చిన్న క్వశ్చన్ లాస్ట్ లో. ఓటింగ్ అనేది కూడా అంత ఫేక్. అందరూ వాళ్ళే ఓటింగ్ వేస్తారు, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఓటింగ్ వేస్తారు. వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఫేస్ టు ఫేస్ మాట్లాడే వాళ్ళకి ఓటింగ్ వెయ్యరు అంటూ కొన్ని వస్తున్నాయి రూమర్స్. దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు? అదే ఇందాక మీకు ఇన్ఫ్లుయెన్సర్ కాన్సెప్ట్ చెప్పాను చూస్తారా. ఇప్పుడు నేను ఇన్ఫ్లుయెన్సర్ కాదు. మహా అయితే నా కాలనీలో 50 మంది 100 మంది నాకు ఓట్లు వేస్తారు. కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ బై డిఫాల్ట్ గా వాళ్ళు కొంత ఫ్యాన్స్, అభిమానులు, లేకపోతే వాళ్ళని ఆదరించే వాళ్ళు, ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ కొంతమంది ఉంటారు. కాబట్టి ఎంతో కొంత ప్రభావం అయితే కనపడుతుంది అది. కానీ షోలో చూస్తుంటారు కాబట్టి ఇప్పుడు నేను నిజం చెప్పాలి, నాకు ఇన్ఫ్లుయెన్సర్ లేరు. కానీ వాళ్ళ రోజు చాలా మంది నేను సుపరిచితులు అయ్యానంటే కారణం నాకు షో ఇచ్చిన అవకాశమే కదా. సో షో ద్వారా ఇప్పుడు చాలా మంది నన్ను ఇష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు, ద్వేషించే వాళ్ళు ఉన్నారు. పూర్తిగా తెలియని వాళ్ళు ఎవరైతే ఉన్నారో నేను ఇష్టపడే వాళ్ళకి కూడా కామ్గా ఉండండి, ద్వేషించే వాళ్ళు కూడా అర్థం చేసుకుని ట్రై చేయండి అంట. పూర్తిగా తెలియకుండా ఒక ఒపీనియన్ నా మీద క్రియేట్ చేసుకోండి. నేను ఎవరు నాకు ఓటేయమని చెప్పి నేను ఎప్పుడు ఫోర్స్ చేయను. ఎవరు రైట్ పర్సన్ అనుకుంటారు వాడిని ఓటేయమని చెప్పంటారు అంతే. కొంతమంది మేనేజ్ చేసి పిఆర్ యాక్టివిటీస్ ఏమి చేస్తూ ఉంటారు, రకరకాల నా దృష్టిలో కూడా వచ్చింది. కానీ నేను అలా చేయను. ఎందుకనంటే నేను సామాన్యుల్లోంచి వచ్చిన నికార్సైన నిజమైన సామాన్యుడిని. పిఆర్ అంటే నాకు అందరికన్నా పెద్ద పిఆర్ ఉంది. అదేంటంటే పబ్లిక్ లోంచి వచ్చిన మనిషిని. పబ్లికే నా రిలేటివ్స్ కదా. సో పబ్లిక్ రిలేషన్స్, దాని మించి పెద్ద పిఆర్ ఏముంటుంది? ఓకే, సో వ్యూయర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు లాస్ట్? వ్యూయర్స్ చెప్పే అంత పెద్దవాడిని అయితే కాదు యాక్చువల్గా. ఇట్స్ ఎ వండర్ఫుల్ షో. మీరు చూడండి నిజంగా
ఎంటర్టైన్మెంట్లో మీకు రియాలిటీ నిజంగా రియాలిటీ ఉంటుంది. అంటే షో అయితే ఏంటంటే కొంచెం రసవత్తంగా చేయడానికి మొత్తం అంతా చూపించడం కుదరదు కాబట్టి సాధ్యపడినంత వరకు చూపిస్తారు మేకర్స్. నేను లోపల ఉన్నాను కాబట్టి ఆ రియల్ సైడ్ నేను చూశాను కాబట్టి రియాలిటీ షో. సో దీంట్లో ఫేక్ అనేది నాకైతే అనిపించలేదు. ఫేక్ అయితే నేనే ఉండను షోలో, అంతే. చాలా సింపుల్ లాజిక్ అంతే. సో ఇప్పుడు నేను రియల్ కాకపోతే నేను ఫేక్ అయితే షో కూడా ఫేక్ అనుకోవాలి, నేను రియల్ అయితే షో కూడా రియల్, అంతే. చాలా సింపుల్ లాజిక్. ఓకే. ఏదైనప్పటికీ మీరైతే అడుగు పెడుతున్నారన్న విషయం మీకు తెలుసు, నాకు తెలుసు. కాకపోతే వాళ్ళు ఇంకా అనౌన్స్ అంటే నాకు చేయలేదు. తెలుసు అనే విషయం అనేది నాకు కాన్ఫిడెన్స్. అది బయట ఇప్పుడు క్రియేట్ అవుతుంది బజ్, ఎపిసోడ్స్ టెలికాస్ట్ అయ్యే విధానం బట్టి నాకు కాన్ఫిడెన్స్తో నేను చెప్తున్నా. నేను కంపల్సరీ వెళ్తున్నా, గ్యారంటీ నేను వెళ్తున్నాను అనేది ఓవర్ కాన్ఫిడెన్స్. అలా ఉంటాం అవివేకం, నాకు అది తెలియదు. అఫీషియల్గా అనౌన్స్మెంట్ వచ్చిన రోజున అప్పుడు 100% అది ధృవీకరణ అవుతుంది. ఆ రోజు నేను గర్వంగా లేదా గొప్పగా ఆనందంగా సంతోషంగా చెప్పుకుంటే అందరికీ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అయితే నేను 100% నేను గ్యారంటీగా నేను వెళ్తానని చెప్పలేను. ప్రతి మనిషి కోరుకుంటాడు కానీ వెళ్తానని నమ్ముతాడు కదా, ఆ నమ్మకం నాకు ఉంది, అంతే సింపుల్. కానీ చాలా మంది మిమ్మల్ని హరీష్ అనే దానికంటే మాస్క్ మ్యాన్ గానే ఒక పేరు పెట్టేశారు, బిరుదు ఇచ్చేసారని చెప్పొచ్చు మీకు. మాస్క్ జర్నీ మీకు చెప్పేస్తాను కదా, అవును. కొంచెం నేను డిప్రెషన్ స్టేజ్ ఆ లో ఉన్నాను పేరు కాబట్టి అంటే ప్రతి ఒక్కరు ఆ ఈ నోస్ పేరు మాస్క్ ఎలా అంటారా, ఎయిర్ అనిపిస్తుంది? పొల్యూషన్ కోసం కొన్ని సంవత్సరాలు చేసుకున్నాను, ఆల్మోస్ట్ అది చేశాను. ఓకే. ఈ మాస్క్ అయితే నేను చెప్పాను కదా, నేను కొంచెం గ్లామర్ అవును, డిప్రెషన్ లో ఉన్న తర్వాత ఎలా అనిపిస్తుంది ఆ పేరు మాస్క్ మ్యాన్? నాకే వింతగా ఆశ్చర్యంగా ఉంది. ఏంటి నేను అసలు ఎప్పుడు కూడా మాస్క్ మ్యాన్ అనే పేరుతో నేను పేరు వస్తుంది, నేను ఇలా 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 ఫేమస్ అనే వర్డ్ యూస్ చేయకూడదు కానీ ఇలా నోట్ అవుతాను జనానికి అని నేను ఎప్పుడు అనుకోలేదు. నేను అసలు దీన్ని ప్లాన్ చేసుకోలేదు. ఇట్ హ్యాపెండ్ అంతే, ఆర్గానిక్గా అది ఇట్ హ్యాపెండ్ అంతే. ఇప్పుడు నా ఛానల్లో కూడా ఒక స్టేజ్కి వచ్చినా రివీల్ చేద్దాం అనుకున్నా, బట్ అది ఇలా దీనికి ఇలా ఈ ఫార్మేట్ ద్వారా రివీల్ అవడం జరిగింది. ఇక నేను ముందుకు వచ్చాను, అన్ఫిల్టర్డ్, పాట్ బ్రేకర్. నేను మాస్క్ కూడా వేసుకొని మేకప్ కూడా వేసుకొని మీరు చూసారు, అంతే సింపుల్, దట్స్ ఇట్. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. బట్ సి మాస్క్ మ్యాన్ హరీష్ అని పిలవండి, హృదయం మానవ్ అని పిలవండి, హృదయం ఉన్న మనిషి అని నేను. ఆ యాంగిల్ కూడా మీరు చూస్తూ ఉండొచ్చు, డెఫినెట్గా మీరు మా ఛానల్ చూస్తే అర్థమైపోద్ది. లేదా హరీష్ అని తల్లిదండ్రులు పెట్టిన పేరుతో పిలిచినా నేనే, హరిత హరీష్ అని పిలిచినా కూడా నేనే, ఏం పిలిచినా కూడా ఏదైనప్పటికీ మీలో ఒకండి, అంతే. మీరు బిగ్ బాస్ లోకి వెళ్ళాలి అనేది మేము కూడా కోరుకుంటున్నాం, మీ వ్యూయర్స్ కూడా కోరుకుంటున్నారు. హరీష్ గా కాదు, మాస్క్ మ్యాన్ గా. సో చూసారు కదా మాస్క్ మ్యాన్ చెప్పిన ముచ్చట్లు అన్ని కూడా. అయితే మరి బిగ్ బాస్ లో ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా చూద్దాం. మరిన్ని వార్తల కోసం చూస్తున్నానండి బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.